కీర్తనల గ్రంథం నుంచి 85వ కీర్తన 6వ వచనం. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా? నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా? మరో స్థలములో మరొక వచనం చదువుదాం. అపోస్తలుల కార్యాలు పుస్తకం 9వ అధ్యాయం 31వ వచనం. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 31వ వచనం. కావున యోదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణీయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. మరో స్థలములో మరొక వచనం చదువుదాం. విలాపవాక్యములు 5వ అధ్యాయం. విలాపవాక్యములు 5వ అధ్యాయం 21వ వచనం. యెహోవా, నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన యెడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరలా మాకు కలుగ చెయ్యము. యెహోవా, నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన యెడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరలా మాకు కలుగ చెయ్యము. పరమ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 2 దినాల ఈ కూడికల్లో ప్రభువా, నీ దాసుడు ఒక దర్శనముతో భారముతో చేస్తున్న ఈ పనిలో మేమంతా పాల్గొనడానికి మీరు కృప చూపి మమ్మల్ని తెచ్చారు. మీకు కృతజ్ఞతలు. నిన్న ఉదయకాలము నుంచి ఈ స్థలములో మేము నీ సన్నిధిని అనుభవిస్తున్నాం. నీ మాటల ద్వారా మీరు మమ్మల్ని సంధిస్తూ ఉండగా మేము కూడా మీతో భేటీ అయ్యే కృప అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు నాయన. ప్రభువా, మరి ఈ సమయం మరోసారి నీ వాక్యమును ప్రేమించి వచ్చిన నీ సేవలో ఎంతో విరివిగా వాడబడుతున్న నీ సేవకులు ఈ చోటుకు వచ్చారు. అనేక మంది విశ్వాసులు కూడా ఈ స్థలములో కనబడుతున్నారు. మెట్టుకు ప్రభువా, ఈ సమయం మాకెంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకారమగినట్లు చేయండి. దయగల నీ ఆత్మ మా పాదములను సమభూమి మీద నిలిపినట్లు మీరే కటాక్షము చూపుదరని, బలహీనుడను నిష్ప్రయోజకుడైన నీ దాసుడను నన్ను బలపరిచి ఆ ప్రియుల క్షేమం కొరకు మీరు విరిచి వడ్డించి వాడుకుందురని, ఈ స్థలములో బహుబలముగా నీ ఆత్మకార్యం మేమంతా అనుభవించినట్లు కృప చూపుదురని క్రీస్తు యేసు నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా? బ్రతికించబడ్డాం, మరలా ఏదో మనలో పుట్టించబడ్డాం, మనము మేల్కొల్పు నొందడం, ఇవన్నీ ఉజ్జీవానికి వాడే పర్యాయ పదాలు. తన ప్రజలు తన్ను విడిచి పాడవుతున్న ప్రతిసారి దేవుని కొరకు మిగిలిన శేషం మా మధ్య నీ ఉజ్జీవం పంపించమని అర్థించారు. వారు దేవుని పాదాలు పట్టుకున్నారు. దేవుడు తన కనికరము చేత తన ప్రజలను ఆయా సమయాలలో ఉజ్జీవపరిచాడు. ఇర్మియా చేసే ప్రార్థన ఇది మనందరి ప్రార్థన కావలసిన రోజుల్లోనికి వచ్చాం. యెహోవా, నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము. మా పూర్వస్థితిని మరలా మాకు కలుగచేయము. నిన్న ఉదయం వ్యక్తిగత జీవితాల గురించి ఆలోచించాం, రాత్రి కుటుంబాల గురించి ఆలోచించాం. ఈ పూట సంఘాలను గురించి మనం ఆలోచిస్తాం. ప్రియులారా, సంఘం ఏ స్థితిలో ఉండాలి అని ప్రభు ఆశించారో తిరిగి సంఘం ఆ స్థితిలోనికి రావాలని సేవకులమైన మేమును విశ్వాసులైన మీరును ఆశించాలి అని కోరుతా ఉన్నాను.
కనుక సంఘముల ఉద్యమాన్ని గురించి ఆలోచించే ముందు క్రైస్తవ సంఘమును గురించి కొన్ని మాటలు మనం ముందు తెలుసుకోవలసిన అవసరత ఉంది. బైబిల్ గ్రంథములో సంఘం అనేది అది ప్రభువు చేత ప్రేమించబడింది. ప్రభువు సంఘమును ప్రేమించినాడు అనే మాట ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వచనాల్లో చదువుతాం. అలాగనే ప్రభు సంఘము కొరకు తన రక్తమే కార్చినాడు అనే మాట మనం చూస్తాము. ఆ రక్తముతో ఆయన కొనుక్కున్నాడు అనే మాట అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును అనే మాట మనం చూస్తాం. మిట్టుకు సంఘము దేవుని యొక్క సంకల్పం, దేవుని చేత ప్రేమించబడింది. దేవుడే ఈ సంఘము కొరకు రక్తం కార్చింది. ప్రభువే ఈ సంఘమును తన రక్తము చేత కొనుక్కున్నది. ఈ సంఘము ఎడల దేవునికి ఒక సంకల్పం ఉంది. ఈ సంకల్పం ఇదేదో ఆధునిక సంకల్పం కాదు, ఇది అనాది కాల సంకల్పం. సంఘములో ద్వారా భూమి మీద ఉన్న సమస్త జనులు ఆశీర్వదించబడాలి అన్నది దేవుని యొక్క అనాది కాల సంకల్పం. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో అబ్రహాము, నీ ద్వారాను నీ సంతాన మూలంగాను భూమి మీద ఉన్న సమస్త జనులను నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. చూడండి, ఆ వాగ్దానం లేక ఆశీర్వాదం, దాని నెరవేర్పు అది సంఘము ద్వారానే జరిగేది. అది అర్థం అవడానికి ఎలా చెప్తాను వినండి. యేసు ప్రభు ఆరోహణం అయిపోయిన తరువాత భూమి మీద మిగిలిపోయిన జనాలు సమస్త జనులను 4 భాగాలుగా విడగొట్టవచ్చు. బైబిలే విడగొట్టింది అట్లా. ఆ 4 భాగాల్లో ఒక భాగం యూదులు, మరి ఒక భాగం వారు సమరయులు, మరి ఒక భాగం వారి అన్యులు, మరి ఒక భాగం వారు బాప్తిసమిచ్చి యోహాను శిష్యులు. అంతే. భూమి మీద ఉన్న మనుషులందరినీ బైబిల్ గ్రంథం ఈ 4 భాగాలుగా వర్గీకరించింది. యూదులు, సమరయులు, అన్యులు, బాప్తిసమిచ్చి యోహాను శిష్యులు. మీరు అపోస్తల కార్యాలు బాగా గమనించినట్లయితే యూదులను సంఘములోకి చేర్చుకొని వారిని ఆశీర్వదిస్తున్నాను అనే దానికి నిదర్శనంగా అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో దేవుడు యూదుల మీదకు తన ఆత్మను పంపి వారిని నా సంఘములోకి నేను చేర్చుకుంటున్నానని ఆయన ఖరారు చేసినాడు. అలాగనే అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో సమరయుల మీదకు దేవుడు తన ఆత్మను పంపించి ఈ సమరయులను కూడా నా సంఘములోనికి నేను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాను అని వారి మీదనూ పరిశుద్ధాత్ముడు వ్రాలినాడు అని మనం చూస్తాం. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలు ఇంటి దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు అన్యులైన వారి మీదకు వచ్చి అన్యులను కూడా నా సంఘములోకి నేను చేర్చుకుంటున్నాను అని దేవుడు ధృవీకరించాడు. అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో బాప్తిసమిచ్చి యోహాను శిష్యులు, ఈ 3 గుంపుల వాళ్ళు అందులో ఉంటారు. యూదులు కొంతమంది అందులో ఉన్నారు, సమరయులు కొంతమంది అందులో ఉన్నారు, చివరికి అన్యులు కూడా కొంతమంది ఉన్నారు. మెట్టుకు వారిని కూడా నా సంఘములోకి నేను చేర్చుకుంటున్నాను అని చెప్పి అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి రావటం అనేది చూస్తాం. ఈ 4 సందర్భాలు మినహాయించి ఇక పరిశుద్ధాత్ముడు మనుషుల మీదకి రావటం అనేది మన పత్రికల్లో మరోమారు మనమేమీ చదవం. ప్రియులారా, ఈ 4 సంఘటనల్లో భూమి మీద ఉన్న సమస్త జనులను దేవుడు ఆశీర్వదించడానికి సంఘము అనే వ్యవస్థను భూమి మీద పెట్టి ఈ సంఘములోకి ఆ 4 గుంపులను తీసుకొని అబ్రాహాముకు దేవుడిచ్చిన వాగ్దానం, నీయందు నీ సంతానము ద్వారా భూమి మీద ఉన్న సమస్త జనులను ఆశీర్వదిస్తాను అని చెప్పిన మాట దేవుడు నెరవేర్పుకు తెచ్చాడు. అలాగ సంఘం ప్రియులారా అన్ని గుంపులను చేర్చుకొని ఆరంభించబడిన సంఘం అది అంతకంతకు అభివృద్ధి చెందుతూ విస్తరిస్తూ వచ్చింది. కారణం వారు చాలా ఉజ్జీవంగా ఉన్నారు కనుక. సంఘం ఉజ్జీవంగా ఉండడం ఏంటో తర్వాత చెప్తాను. కానీ ప్రభు అన్నాడు, మీరు ఆత్మను పొందు వరకు యెరూషలేములో నిలిచి ఉండండి, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత మీరు
యోదయకు పొండి, తర్వాత సమరయకు పొండి, తర్వాత బూదిగంతాల వరకు మీరు వెళ్ళిపోండి అన్నాడు. కనుక వారు ఆ ప్రక్రియను ఆరంభించిన తర్వాత వారు యెరూషలేములోను యోదయ సమరయ బూదిగంతముల వరకు వారు బాగా వ్యాపించారంట. అలా విస్తరించినటువంటి వారిని గూర్చి అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 31వ వచనంలో వారు ఉజ్జీవముతో అలా విస్తరించిన అనుభవాన్ని లూకా భక్తుడు రాసి, ఇక్కడ ఉజ్జీవంలో 5 దినుసులు ఉంటాయి. ఏమండి, 5 గ్రేడియన్స్ ఉన్నాయి. ఒక 5 దినుసులు ఉన్నాయి. ఇది ఉజ్జీవపు దినుసులు. ఏ సంఘం అయితే ఉజ్జీవంతో ఉందో ఆ సంఘములో 5 దినుసులు కనబడతాయి. ఈ 5 గ్రేడియన్స్ ఖచ్చితంగా కనబడతాయి. అవన్నీ ఎలా వచ్చాయో మనం సంఘముల ఉజ్జీవాన్ని గురించి ఆలోచిస్తాం. సంఘ కాపరులంగా, సంఘములో పెద్దలుగా, పరిచారకులంగా, బాధ్యత గల సహోదర సహోదరులుగా, సంఘానికి చెందిన కుటుంబాలుగా మనం ఆలోచిద్దాం. కానీ అసలు ఉజ్జీవంతో సంఘం అది విస్తరించి వ్యాపించి అట్లా వెళ్ళిపోవడానికి ప్రియుల సంగమనలో కనబడుతున్న ఉజ్జీవపు దినుసులు ఇక్కడ రాశాడు ఆయన. అందులో మొదటి మాట క్షమాభివృద్ధి నొందడం. నెంబర్ 1 క్షమాభివృద్ధి నొందడం. క్షమాభివృద్ధి నొందుతూ సంఘం ఉండడం అంటే ఎట్లుంటుందో చెప్పనా అండి. మొదటి తెస్సలోనిక పత్రిక 5:14 ఉంటుంది. సంఘములో చేర్చబడిన మనుషులంతా సంఘముగా వారు క్షమాభివృద్ధి నొందుతున్నారు అంటే 1 తెస్సలోనిక 5:14 ప్రకారం సంఘములో ఎవరైనా అక్రమంగా నడుచుకుంటే బుద్ధి చెప్పేటోళ్ళు ఉంటారు. సంఘములో ఎవరైనా బలహీనులు ఉంటే వారికి ఊతనిచ్చే వాళ్ళు ఉంటారు. అలాగనే సంఘములో ఎవరైనా ధైర్యం చెడిపోయిన వారు ఉంటే ధైర్యపరిచేవారు కూడా ఉంటారు. ఈ 3 పనులు సంఘములో జరుగుతుంటే ఏం పనులు ఇవి? అక్రమంగా నడిచే వారికి బుద్ధి చెప్పడం, ధైర్యం చెడిపోయిన వారిని ధైర్యపరచడం, బలహీనులకు ఊతనివ్వడం సంఘాల్లో జరుగుతూ ఉంటే అది ఒక ఉజ్జీవపు దినుసు. ఏమండి, ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ద రివైవల్. అది ఉజ్జీవపు దినుసు. ప్రియులారా, అది ఉంది అంటే ఈ 3 ప్రక్రియలు జరుగుతుంటే సంఘం క్షమాభివృద్ధి నొందుతుంది, సంఘం ఉజ్జీవముతో ఉంది అని చెప్పగలుగుతాం. ఇది ఒక మాట. ఇక్కడే నిలబడి ఆలోచించను, లోపలికి వెళ్ళి చాలా విషయాలు చెప్పాలి గనక ఉజ్జీవపు దినుసులు కొంచెం మనకు తెలిస్తే మంచిదని ఈ వచనం చూపగోరుతున్నాను. రెండవది ఏంటనంటే సమాధానము కలిగి ఉండెను. ఉజ్జీవముతో ఉన్న సంఘం సమాధానం కలిగి ఉంటుంది. ఏమిటా సమాధానం? మళ్ళీ చెప్తాను వినండి. రోమాపత్రిక 5:1 ప్రకారం ఏమంటే ఉజ్జీవముతో ఉన్న సంఘం దేవునితో సమాధానం కలిగి ఉంటుంది. అలాగనే ప్రియులారా, ఉజ్జీవముతో ఉన్న సంఘస్థులు ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉంటారు. రోమాపత్రిక 12వ అధ్యాయం 18వ వచనం ప్రకారం శక్యమైతే చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అన్నాడు. అలాగనే కొలస్సీ 3:15లో ఏం చదువుతాము అంటే క్రీస్తు అనుగ్రహించిన సమాధానం మీ హృదయాలలో ఏలుచుండనియండి అన్నాడు. ఈ 3 సమాధానం సంఘం అనుభవిస్తూ ఉంటే ప్రైజ్ ద లార్డ్, సంఘం చాలా ఉజ్జీవంగా ఉందని లెక్క. ఉజ్జీవపు దినుసును కలిగి ఉంది అని చెప్పొచ్చు అన్నమాట. దేవునితో సమాధాన పడేవాళ్ళు లేకపోయినా తోటి సహోదర సహోదరులతో సమాధానము లేని వాళ్ళు మన సంఘాల్లో ఉన్నా, లేక అంతరంగ మందు ఏమంటే క్రీస్తు అనుగ్రహించిన సమాధానం సమృద్ధిగా అనుభవించిన వారు సంఘంలో ఉన్న సంఘం ఉజ్జీవంగా ఉన్నట్టు కాదు, అది నిర్జీవంగానే ఉంది. అది నిలువెచ్చగానే ఉంది, నామకార్థంగానే ఉంది. అది నిర్వీర్యమైపోయింది, నిస్సత్తువైపోయింది. అది నిస్సారంగా కనబడుతుందని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ప్రియులారా వినండి, మొదటి ఉజ్జీవపు దినుసు ఏంటనంటే క్షమాభివృద్ధి నందుతో కనబడుతుంది సంఘం. రెండో మాట సమాధానము కలిగి ఉంది సంఘం. మూడో మాట ప్రభువునందు భయము కలిగి బ్రతుకుతుంది. ప్రభువునందలే భయం, దాని గురించి లోపలికి వెళ్ళే కొన్ని సంగతులు చెప్తాను. ఈ రోజున ప్రభువునందలే భయం స్థానిక సంఘాలు వదిలేశాయి.
ప్రేమ చల్లారిపోతున్నా అరే దేవునికి భయపడకపోవటం వలనే మన ప్రేమలో చల్లారిపోయినామన్న రవ్వంతైన నొప్పి కూడా లేదు ఈ రోజుల్లో. ప్రేమలో చల్లారితేమి, ప్రార్థనలో దిగజారిపోతేమి, సాక్ష్య జీవితం సన్నగిల్లిపోయింది, ఐకమత్యం అనగారిపోయింది. ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుని భయం లేకుండా పోయింది సంఘానికి అనే ఆలోచనే లేకుండా పోయింది. సాక్ష్య జీవితాల సన్నగిలిపోయినాయి, ఐకమత్యమా అనగారిపోయింది, ప్రార్థనలోన దివాలా కూరులమైతేమి, ప్రేమలోన చల్లారిపోతేమి. దేవుని భయం ఉంటే ఇలా ఎందుకు ఉంటుంది సంఘం? కానీ ప్రియులార, ఆది అపోస్తలుల సంఘం అది ఉజ్జీవముతో ఉన్న సంఘం అట్లా లేదండి. వారు ప్రభువునందల భయముతో బ్రతికినారు అనే మాట మనం చూస్తాం. ఇవన్నీ ఉజ్జీవ దినుసులే చెప్తున్నాను. సంఘములో ఉజ్జీవం ఉంటే సంఘం ఎలా ఉంటుందో లోపలికి పోయి కొన్ని సంగతులు చూద్దాం. మొదటి మాట క్షేమాభివృద్ధి నొందుతుంది. రెండవ మాట వింటున్నారా, సమాధానము కలిగి ఉంటుంది. మూడవ మాట ప్రభువునందల భయం కలిగి ఉంటుంది. నాలుగవ మాట ఏమన్నాడు అంటే పరిశుద్ధాత్మ యందలి ఆదరణ. పరిశుద్ధాత్మ యందలి ఆదరణ ఏమిటి? పరిశుద్ధాత్మ యందలి ఆదరణ అంటే మీరు 2వ అధ్యాయం నుంచి ఇప్పుడు చదివినటువంటి 9వ అధ్యాయం వరకు మనం గమనిస్తే పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రియులారా హెచ్చరించడం, వారిని నడిపించడం, ఆయన చేస్తున్న పనులన్నిటినీ అనుభవించిన సంఘం పరిశుద్ధాత్మ యందలి ఆదరణను అనుభవిస్తుంది. అదేంటో లోపలికి వెళ్ళాక మనం చూద్దాం. ఇది ఉజ్జీవపు మరి ఒక దినుసు అన్నమాట. చివరి మాట అన్నాడు లూకా రాస్తూ, సంఘం ఉజ్జీవములో ఉందని నేను ఎందుకు రాశాను అంటే సంఘం విస్తరిస్తూ ఉంది. సంఘం విస్తరిస్తూ ఉంది. ప్రియులారా, ఒక చిన్న పులిసిన పిండి ముద్దలో పెడితే ముద్దంతటిని పులి చేస్తున్నట్లు సంఘం ఈ లోకములో ఒక చిన్నదిగా కనబడినా కానీ అది లోకమంతటినీ దాని ప్రభావం చూపాలి కదా. అలాగ సంఘం విస్తరించిపోవాలి. ఇలా చెబుతానే వినండి. సారహీనమైపోయిన సమాజానికి సారం ఇవ్వగలిగిన ఉప్పే క్రైస్తవ సంఘం. మన చుట్టూ ఉన్న సమాజానికి సారం లేదు. సారం లేని ఈ సమాజానికి సారం ఇవ్వగలిగింది క్రైస్తవ సంఘమే. అందుకే మీరు లోకమునకు ఉప్పు అన్నాడు. ఉప్పుగా కరిగిపోతూ లోకానికి సారం ఇచ్చి అట్లా వ్యాపించిపోవాలి. ఎక్కడో వండుతున్న కూరలో ఒక స్పాట్లో ఉప్పు వేశాం, ఒక స్థలములో ఉప్పు వేశాం. ప్రియులారా, ఆ ఉప్పు కాస్త కరిగిపోయి ఆహార పదార్థమంతా ఆవరించేసినట్లు, మిగిలినటువంటి ఆహారపు పదార్థాలన్నిటికీ రుచిని కలిగించినట్లు ఈ క్రైస్తవ సంఘం భూమి మీద ఒక ఉప్పులాగా దేవుడు పెడితే ఈ సంఘం యొక్క ప్రభావం చేత సమాజమే సారం పొందాలి. సారహీనమైపోయిన సమాజానికి సారం ఇవ్వగలిగిన ఉప్పే క్రైస్తవ సంఘం. సంఘమే తన సారాన్ని పోగొట్టుకుంటే సమాజానికి సారం ఎక్కడి నుంచి కలుగుతుంది? సమాజానికి సారం ఎక్కడి నుంచి వస్తుంది? వ్యాపించాలి, వ్యాపించాలి, వ్యాపించాలి. మనకు పట్టిన దరిద్రం ఏంటనంటే మేమంతా ఒకే దగ్గర ఉండాలి, ఒకే దగ్గర ఉండాలి, ఒకే దగ్గర ఉండాలి. మీకు మంచి విషయం చెప్పనా? వినండి వినండి ప్రియులారా, మెంబర్స్ అనగా పనిచేయగలిగినటువంటి సభ్యులు ఎక్కడ స్టాగ్నేట్ అయినా, మెంబర్స్ స్టాగ్నేట్ అయినా, రెండవది వచ్చినటువంటి కానుకలు దేవుని పరిచర్య కొరకు అవి కూడా ఖర్చు కాకుండా మనీ స్టాగ్నేట్ అయినా అక్కడ చూడండి తంటాలే తంటాలు. మనీ స్టాగ్నేట్ అయ్యిందా గొడవలు వస్తాయి. మెంబర్స్ వాడబడగలిగిన స్టాగ్నేట్ అయ్యారా గొడవలు తెస్తారు. ఏం మేము వాక్యం చెప్పలేమా? మాకు ఆరాధన వర్తమానం ఇయ్యలేదు, మాకు రోస్టర్లో మా పేరు ఇయ్యలేదు, మేము చెప్పలేమా చెయ్యలేమా? ఓరి బాబో ఇతగాడు తగుకేలేస్తాడు. నేరుగా వచ్చే సేవకుని అడగడు, అన్నా నేను సేవలో వాడబడాలి, నాకు ఏదైనా పని పురమాయించండి చేస్తానండు. పక్కోడిని గిలుతుంటాడు, అన్న చూసారా మమ్మల్ని ఏం పట్టించుకున్నాడు, మాకు వర్తమానం ఇచ్చాడా, మేము చెప్పలేమా చేయలేమని పక్కోడిని గిలుతాడు. వాడు మరొకటి గిలుతాడు. మొత్తానికి సంఘం అంతా కూడా నిన్నడు కుళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు చేసిన ఒక దరిద్రపు పని వలన సంఘమంతా కుల్లబెట్టేస్తుంటావు. అందుకనే సేవకులు మేమేం నేర్చుకోవాలంటే మెంబర్ స్టాగ్నేట్ అవ్వకూడదు, మనీ స్టాగ్నేట్ అవ్వకూడదు. డబ్బు నిల్వుందా, లక్షలుగా పెరిగిందా, తంటాలు పెరుగుతాయి. అలాగనే వాడబడగలిగిన మనుషులు వాడకుండా స్టాగ్నేట్ అయి ఉండిపోయారా గొడవలు మిగులుతాయి. కనుక ప్రియులారా, మనం చెదరాలి, విస్తరించాలి. ఒక స్థానిక సంఘం నుంచి మరో ప్రాంతంలో సంఘ స్థాపన జరగాలి.
మాకు విశాఖపట్నంలో చర్చ్ ఉంది ప్రియులారా, అది పేరుకు బ్యాప్టిస్ట్ చర్చే కానీ దాన్ని ప్రారంభించిన పెద్ద అయిన సింగు గారిని ఆయన ఒక రెజల్యూషన్ తయారు చేశాడు. సంఘం నడిపించుకోవడానికి వాక్యపు ఆధారంతో రెజల్యూషన్ తయారు చేశాడు. ఆ రెజల్యూషన్ ఏంటనంటే, వాడబడగలిగిన మనుషులు ఎవరు ఒక దగ్గర ఉండడానికి వీల్లేదు. బ్రాంచ్ చర్చిలకు వెళ్ళండి, లేకపోతే సువార్త పనికి వెళ్ళండి, లేకపోతే హాస్పిటల్ విజిట్ చేయండి, లేకపోతే వినండి హాస్టల్కి వెళ్ళండి, ఏవేవో పనులు పురమాయించాడండి. వెళ్ళాలంతే వాడబడగలిగిన. తర్వాత డబ్బు విషయంలో అక్కడ రెజల్యూషన్ ఏంటనంటే, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు వరకు వచ్చే కానుకల సేవలో వాడి 31వ తారీఖు మార్చి 31 వచ్చేసరికి జీరో బ్యాలెన్స్ చూపించాలి, పైసా ఉండడానికి వీల్లేదు బ్యాంకులో. మార్చి 31 వచ్చేసరికి జీరో బ్యాలెన్స్. తన్నుకుంటారు. ఇప్పుడు దేని కొరకు తన్నుకుంటారు? దెబ్బలాడుకుంటారు. దేని కొరకు దెబ్బలాడుకుంటారు? మార్చి 31కి వచ్చేసరికి ఏమైనా నిల్వలు మిగిలితే, నేను తరచూ వాళ్ళకి టీచింగ్ ప్రోగ్రామ్స్ వెళ్తుంటాను, ఏమన్నా సంఘం బాగా ఎరుగుదును. వాళ్ళంటారు, బ్రదర్ ఈ సంవత్సరం మార్చి 31 డబ్బులు మిగిలేటట్లున్నాయి, మా వాళ్ళంతా ప్రార్థన చేసుకొని తీర్మానం చేశారు. ఏమిటా తీర్మానం అంటే, 2 లారీలు ఏమండి లాగేటువంటి సూట్ కేసులు తెప్పించారంట. ఎందుకు సూట్ కేసులు 2 లారీలు అని అంటే, మా టౌన్లో ఉండేటువంటి సేవ డినామినేషన్ ఏదైనా మాకు సంబంధం లేదు, వీళ్ళంతా సేవలో ఉన్నారు, సేవ చేస్తున్నారు, మా దగ్గర కొంచెం డబ్బు మిగిలిపోయాయి. ఒక్కొక్క సూట్ కేసు ఒక సేవకుడు పిలిచి భోజనం పెట్టే వాక్యం చెప్పి ఎత్తుకెళ్ళండి సూట్ కేసు అన్నారు. సంవత్సరం ఒక 6,000 రూపాయల ట్రాలీ బ్యాగ్ని ఒక సేవకుడికి ఇచ్చి పంపించారు. వింటున్నారా మీరంతా? లాస్ట్ ఇయర్ 31 మళ్ళీ డబ్బులు మిగిలిపోయాయంట. మళ్ళీ ఆ చర్చ్ ఆఫీస్ని ఫోన్ చేస్తూ ఏమండి అన్నారు, నేనే ఫోన్ చేశా, ఇదేంటో నాకు చెక్ పంపించారు మీరు అన్నాను. అన్నా ఈ సంవత్సరం కూడా మార్చి 31 డబ్బులు మిగిలిపోయినాయి అన్నా, ఏం చేద్దామని మళ్ళీ కలిసి ప్రార్థన చేసుకుంటే, మన దగ్గరకు వచ్చి వాక్యంతో పరిచయం చేసిన వాళ్లకు, ఈ సంఘంలో పరిచయం చేసిన వాళ్ళకు ఏదో కొనుక్కుంటారు గిఫ్ట్గా పంపించేద్దామని 5,000 రూపాయలు చెక్కులు పంపించేశాము, అందులో మీకు వచ్చింది ఒక చెక్ అన్నారు. నేనేదో మిస్టేక్గా పంపించారేమనుకున్నాను. నేను మిస్టేక్ కాదట, ఉద్దేశపూర్వకంగా పంపారంటే 5,000 రూపాయల చెక్. ఎందుకు అలా చేస్తున్నారంటే, జీరో బ్యాలెన్స్ ఉండాలి, డబ్బులుంటే మరి కుమ్ములాడుకుంటారు ఇల్లు. ఈ రోజున సంఘాల్లో తంటాలకు కారణం ఏంటి అని అంటే, మెంబర్స్ ఒక దగ్గర ఉండిపోయారు, మనీ ఒక దగ్గర పోగయ్యింది, అవ్వలసిన ఖర్చు అవ్వడం లేదు, చేయవలసిన వారు పని చేయడం లేదు, మెట్టుకు సంఘం విస్తరించడం లేదు. ఈ రోజున సంఘానికి ప్రియులారా బోల్డని బ్రాంచ్ చర్చిలు సేవకులను తయారు చేస్తారు, సేవకులు తర్ఫీదు పంపుతారు, సేవకుల ట్రైనింగ్ ప్రోగ్రాం పెడతారు, వారి సేవను ఎలా చేస్తున్నారో లే పీపుల్ని వాచ్ చేయడానికి పంపిస్తారు. ప్రియులారా తగులు లేవు, తంటాలు లేవండి. డబ్బుంటే కదా తనుకోవడానికి వచ్చేది ఎవరైనా, అధికారాలు ఉంటే కదా తనుకోవడానికి వచ్చేది ఎవడైనా నాయకుడు అయ్యాడంటే వాడు సమయం కేటాయించి చర్చ్ ఆఫీసులో కూర్చొని దేవుని పనుల్లో పాలి పంపలే పొంది వాడు ఒళ్ళొంచి పంచాలి, దమ్మిడి ఇవ్వదు చర్చ్. మళ్ళీ నీకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఉద్యోగం సంఘములో నువ్వు పని చేయాలంతే. మళ్ళీ దీంట్లోంచి కాఫీకి డబ్బులు తీసుకోవద్దు, పకోడీకి డబ్బులు తీసుకోవద్దు. కొంతమంది దొంగమకాలు ఉంటారు, ఏమంటే మేము పనిచేస్తున్నాక కాఫీకి చర్చిలో డబ్బులు వాడేయటమే, ఇక్కడ ఉన్నారా లేదా, పకోడీలకి వాడేయడమే. ఆ రూల్ లేదు అక్కడ. ఏదైనా కానీ వినండి, మీ సొంత చెప్పు డబ్బులు పెట్టుకొని చెయ్యండి. ప్రియులారా భలే మోడల్ అనిపిస్తుంది, ప్రయాసపడుతున్నారు. దుష్టుడు ఎలా దూరుతాడో జాగ్రత్త చూసుకుంటున్నారు, ఎవడు కళ్ళు తెరిచే సంఘాన్ని కాపాడుకుంటున్నారు, విస్తరిస్తున్నారు. నేను ఈ విషయాలు ఎందుకు చెప్పానంటే, ఎవడు ఉజ్జీవ దినుసులు ఇవేనండి. నేను ఉంటున్న నా స్థానిక సంఘం అది రివైవల్తో ఉంది అనంటే, సంఘం లోపల ఉన్న వాళ్ళంతా క్షమాభివృద్ధి పొందుతున్నారు, సంఘమందు ఉన్నవారంతా సమాధానంతో ఉన్నారు, సంఘములో ఉన్నవారంతా దేవుని భయముతో ఉన్నారు, సంఘములో ఉన్నవారంతా పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని అనుభవిస్తున్నారు, సంఘములో ఉన్నవారంతా విస్తరిస్తూ ఉన్నారు. ఇది ఉజ్జీవపు సంఘాలు. కనుక నేను ఏ సంఘాన్ని తప్పుబడి, సంఘం అది ఏ స్థానిక సంఘాన్ని గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నది కాదు. ప్రియులారా ఉజ్జీవంతో ఉన్న సంఘం దాని యొక్క అనుభవాలు ఎలా ఉంటాయో అపోస్తల కార్యం 9:31 మనం చూసాం. అయితే ఈ స్థాయికి సంఘం ప్రయాణం చేయడానికి అది కొన్ని ఉజ్జీవపు అనుభవాల గుండా ప్రయాణం చేసి ఈ స్థాయికి చేరింది.
యెరూషలేములో 120 మందితో ఆరంభించబడిన ఆ సంఘం యోదయకు, తర్వాత సమరయకు, తర్వాత బూదిగంతముల వరకు అది వ్యాపించే దిశగా ప్రయాణం చేసి అది ఉజ్జీవంతో విస్తరించబడింది. కనుక సంఘం అలా విస్తరించబడి ఈ ఉజ్జీవ స్థాయికి రావడానికి అది కొన్ని ఉజ్జీవపు అనుభవాల గుండా ప్రయాణం చేసింది. ఆ అనుభవాలను ప్రభు చిత్తమైతే నడిపింపు ఉంటే ఒక 5-6 సంగతులను నేను చూపించే ప్రయత్నం చేస్తాను. నాతో కలిసి దీన్ని మీరు ధ్యానం చేయాలని కోరుతా ఉన్నాను. మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను, వినండి. సంఘం ఉజ్జీవమనుంది. అది ఇలా కనబడింది. అది డాక్టర్ లోకా గారు గ్రంథస్థం చేశారు. ఏ సంఘం అయితే క్షమాభివృద్ధి నొందుతుందో అది ఉజ్జీవములో ఉన్న సంఘం. ఏ సంఘం అయితే సమాధానం కలిగి ఉందో అది ఉజ్జీవం కలిగి ఉన్న సంఘం. ఏ సంఘం అయితే ప్రభువునందు భయము కలిగి ఉందో అది ఉజ్జీవములో ఉన్న సంఘం. ఏ సంఘం అయితే పరిశుద్ధాత్మ యందలి ఆదరణ కలిగి ఉందో అది ఉజ్జీవములో ఉన్న సంఘం. ఏ సంఘం అయితే విస్తరిస్తూ ఉందో అది ఉజ్జీవములో ఉన్న సంఘం. ఇలాంటి ఒక మంచి స్థాయికి ప్రియులారా మొదటి శతాబ్దపు సంఘం రావడానికి అది కొన్ని అనుభవాలను అనుభవించుకుంటూ ఈ స్థాయికి వచ్చింది. నేను నిన్నే ఒక విషయం చెప్పాను. ఆధ్యాత్మిక అభివృద్ధి అయినా ఆధ్యాత్మిక అధోగతి అయినా ఏది రెప్పపాటులో జరిగేది కాదు. ఆధ్యాత్మిక అభివృద్ధి అంతకంతకు జరిగేది, ఆధ్యాత్మిక అధోగతి కూడా అంతకంతకే జరుగుతుంది. అది ఉజ్జీవమైన నిర్జీవమైన ప్రియులార వెంటనే రెప్పపాటు గడిలో జరిగేది కాదు. కనుక ఇప్పుడు సంఘం ఇంత ఉజ్జీవ స్థితికి రావడానికి అది కొన్ని అనుభవాలు గుండా ప్రయాణం చేసింది. అనుభవాలన్నిటినీ వరుసగా నేను జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మొదటి విషయం చూడండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 33వ వచనం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 33వ వచనం. ఇదియుగాక అపోస్తులుడు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. ఈ 4:33లో సంఘం ఏ ఉజ్జీవ స్థితిని అనుభవించుకుంటూ అది ప్రయాణం చేసింది అంటే ఈ 33వ వచనంలో తెలపబడుతున్న మాట బహుబలముగా అనే మాట, గ్రేట్ పవర్. ఏ సంఘమైతే గొప్ప బలమును అనుభవిస్తూ సాగుతుందో అది ఉజ్జీవములో ప్రయాణం చేస్తున్న సంఘం. చర్చ్ విత్ గ్రేట్ పవర్. సంఘము గొప్ప శక్తితో గొప్ప బలముతో ప్రయాణం చేస్తుంది. సరే, ఇప్పుడు చెప్తాను, వినండి. ఏ సంఘం అయితే గొప్ప బలముతో ఉందో ఆ సంఘమే ఉజ్జీవపు అనుభవంలో సాగుతున్నదనే విషయం మీ మనసులో ఉంచుకుంటే మరి సంఘం బహు బలముగా ఉంది అని అనుకోవడానికి ఏముంటే సంఘం బలముగా ఉన్నట్టు? ఒక పెద్ద బిల్డింగ్ కడదామా, అది గొప్ప బలమైన సంఘం అనిపించుకుంటుందా? లేక మా చర్చికి అందరూ బాగా దశంభాగాలు ఇచ్చే వాళ్ళు ఎక్కువ మంది వస్తారు కాబట్టి మా సంఘం బహు బలముగా ఉందని అనుకుందామా? లేక మా సంఘంలో ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉన్నారు కనుక మా సంఘం గొప్ప బలముగా ఉంది అని లేదా మా చర్చికి మంచి టెక్నాలజీ ఉంది, మాకు మంచి సాంకేతిక పరిజ్ఞానంతో మేము అన్నీ కలిగి ఉన్నామని చెప్పుకుంటే అది గొప్ప బలమైన సంఘం అని అనుకుంటామా? మీరు ఏమనుకుంటాను? మా సంఘమున గొప్ప ఎక్కువ మంది మనుషులు వస్తున్నారు గనక అది మాది గొప్ప బలమైన సంఘం అని అనుకుందామా? ఏంటో ఈనాటి సేవలో ఉండే వాళ్ళు సంఘస్థులు కూడా ఇలానే అనుకుంటున్నారు. అందుకనే ఈనాటి క్రైస్తవ సంఘాలకు ఈనాటి సేవకులకు 2 జబ్బులు వచ్చినాయి. ఆ జబ్బుల పేర్లు పెడుతున్నాను, మీకు బైబిల్ అక్కడ దొరకదు, నేను పెట్టాను పేర్లు. ఏమంటే మీరు వేరు కనుకోండి. ఈ రోజున క్రైస్తవులకు ఉన్న ఒక జబ్బు, దాని పేరేంటనంటే బాబేల్ సిండ్రోమ్. బాబేల్ సిండ్రోమ్ అంటే జనమంతా ఒకే దగ్గర కూడిపోదాం, ఆ పాస్టర్ గారికి వరం లేదు, ఈ పాస్టర్ గారు చెప్తే వాక్యం కాదు, మాదే పరలోక గవిని, మాతో కలిసి 1000 మందితో ఆరాధించదు రండి అని అందరి దగ్గర నుంచి లాగేసేటువంటి నిమ్రోదులు ఉన్నారు క్రైస్తవ సంఘాలలో. ఎవరు వీళ్ళంటే నిమ్రోదులు.
వీరు బాబేలు గోపురం కడతారు, వీళ్ళు మనుషులందరినీ ఒకే దగ్గర లాగుతారు. ఈ జబ్బునేమంటామంటే బాబేల్ సిండ్రోమ్ అని అంటాం. ఇదొక జబ్బు. మనుషులందరినీ తమ దగ్గర లాగేసి శిష్యులుగా తయారు చేసింది లేదు, నాయకులుగా తయారు చేసింది లేదు, వాళ్ళ భక్తిని పర్యవేక్షించింది లేదు, ప్రభు సారూప్యంలోకి వచ్చే వరకు వాళ్ళు పెంచింది లేదు. మొత్తాన్ని మనుషులంతా దగ్గరికి వచ్చేస్తే మాకంతే జబ్బు ఈనాటి క్రైస్తవ్యానికి పట్టింది. ఆనాటి క్రైస్తవ సంఘానికి లేదది. కానీ ఎందుకు గొప్ప బలమైన సంఘం అనిపించుకుందో చెప్తాను ప్రియులారా. మరో జబ్బు ఉంది, దాని పేరేంటనంటే కెథడ్రల్ సిండ్రోమ్. గోపురాలు మేము బాగా పెద్దది కడతాం, తక్కువ రోజుల్లో పెద్ద గోపురం కట్టాము చూడండి అని ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఆ గోపురం దగ్గర లాగుతుంటారు. ఈ జబ్బు పేరే కెథడ్రల్ సిండ్రోమ్, గోపురాల జబ్బు. వింటున్నారా? బాబేలు జబ్బు, గోపురాల జబ్బు, ఇవన్నీ ఉంటే మాది గొప్ప బలమైన సంఘమే అంటున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వైద్యుడైన లూకాతో వ్రాయించినప్పుడు సంఘం బలముగా ఉంది అని చెప్పినప్పుడు దేని బట్టి బలముగా ఉంది అని అన్నాడు. 3 కారణాలు చెప్తాను వినండి, మీరు రాసుకోవడానికి అనువుగా చెప్తాను, రాసుకుంటే కూడా చాలా సంతోషం. ఎందుకు సంఘం గొప్ప బలముగా ఉంది అని వైద్యుడైన లూకాతో పరిశుద్ధాత్ముడు రాయించినాడనంటే, మొదటి మాట, ఆ సంఘములో ఆత్మ సంబంధులు పనిచేస్తున్నారు. ఆ సంఘములో ఆత్మ సంబంధులు పరిచర్య చేస్తున్నారు. ఎవరి ఆత్మ సంబంధులు అంటే అపోస్తులు అనే మాట మనం చూస్తాం. అపోస్తులు ప్రియుల బహుబలముగా ఆ సంఘము నుండి పనిచేస్తున్నారు. వినండి, అపోస్తులు అంటే ఇందాక చెప్పాను, వాళ్ళు ఒక రాత్రిలోనే తయారవ్వలేదు. ఇక్కడ ఆత్మ సంబంధులు అపోస్తులు అంటే వాళ్ళు చాలా అనుభవాలు గుండా ట్రావెల్ చేశారు. మళ్ళీ చెప్తాను, రాసుకోగలిగితే రాసుకోండి. ఎన్ని అనుభవాలు వీరికి ఉన్నాయో చెప్పనా? నెంబర్ 1, మొదటి అనుభవం ప్రభుత్వం. పరలోక రాజ్యం సమీపించింది, సువార్తను నమ్మండి, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తానంటే వారు వెంబడించారు. వారికి పిలుపు అనుభవం ఉంది. రెండో అనుభవం ఏంటో చెప్పనా అండి, వారు ప్రభు చేత ఏర్పరచుకొనబడిన వారు అయ్యారు. వారు ప్రభు చేత వారు ఎన్నుకోబడిన వారు అయ్యారు. అదే లూకాసు వార్త 6వ అధ్యాయంలో ప్రభు రాత్రంతా ప్రార్థన చేసి ఈ అపోస్తులను ఆయన ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు అనే విషయం మనం చదువుతాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 13వ వచనంలో, ఉదయమైనప్పుడు తన శిష్యులను పిలిచి వారిలో 12 ఏర్పరిచి అని రాసి ఉంది. దే వర్ ఎలక్టెడ్ వన్స్. వారు ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు. మూడో మాట మీతో చెప్తాను వినండి. వీరు ఆత్మ సంబంధులను ఎందుకు అంటున్నాము అంటే, వీరి పరిచర్యలో సంఘం బహు బలముగా ఉంది అని ఎందుకు చెప్పుకుంటున్నాము అనగా, మూడో అనుభవం ఏంటనంటే వారు నియమించబడిన వారు. దే వర్ ఆర్డైన్డ్ వన్స్. దేవుడు వారిని నియామకం చేసినాడండి. ప్రభు వారిని నియమించాడు. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 13-14 వచనాలలో వారు తనతో పాటు ఉండునట్లును దెయ్యములు వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్తను ప్రకటించుటకు వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. నియామకం జరిగింది. దేవుని చేత పిలువబడ్డారు, దేవుని చేత ఏర్పరచబడ్డారు, దేవునితోనే నియమించబడ్డారు. 4వ మాట చెప్తాను విని, దేవుని చేత బోధించబడ్డారు. ప్రియుల, పర్వత ప్రసంగం మొత్తమంతా విన్నారు, మేడగది మీద ప్రసంగం మొత్తమంతా విన్నారు, ఒలీవల కొండ మీద ప్రసంగం మొత్తమంతా విన్నారు. ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్న ఆ సందర్భాలలో ఎన్నో ఉపమానాలు, ఎన్నో దృష్టాంతాల చేత ప్రభు చేత చాలా బాగా బోధించబడ్డారు. దే వర్ టాట్ బై దైర్ లీడర్. వారి నాయకుని చేత వారు బోధించబడ్డారండి. ఒక రెప్పబాటులో తయారవ్వలేదు ఈ ఆత్మ సంబంధులు. వారి పరిచర్యలో సంఘం బహు బలముగా కనబడుతుంది. ఎందుకనంటే వారి అనుభవాలు గుండా ప్రయాణం చేశారు. ఇంకా చెప్తాను వినండి, ప్రభు చేత బోధించబడ్డం మాత్రమే కాదు, వీళ్ళు ప్రభు చేత అభినందించబడ్డారు కూడా. ప్రభు వాళ్ళని భలే ప్రోత్సహించినాడు. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు అనే మాట నతనయేలుకు వచ్చిన అభినందన అయితే, సీమోను బర్యోనా నీవు ధన్యుడు, నీగో నా తండ్రి బయలుపర్పును పొందినవాడవని సీమోను పేతురుకు ప్రోత్సాహకరమైన అభినందన వస్తే, శిష్యులు సరిగా బ్రతికినప్పుడు ప్రభు అభినందించడానికి ఏమీ ఆయన అడ్డం చెప్పలేదండి, అభినందించినాడు ప్రభు. వీరు ప్రభు యొక్క అభినందనలు పొందినవారు.
ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు? పిలువబడ్డారు, ఏర్పరచబడ్డారు, నియమించబడ్డారు, అభినందించబడ్డారు. 5వ మాట వినండి ప్రియులారా, వారు గద్దించబడ్డారు కూడా. ఏమండి? 6వది వారు గద్దించబడ్డారు కూడా. ప్రభు మోమాటం లేకుండా గద్దించాడు వాళ్ళని. సాతానా వెనక్కిపో అన్నాడు. ప్రభు చక్కగా గద్దించినాడండి ఆయన. చివరిగా ప్రభు చేసిన మరో పని ఏంటో తెలుసా? ప్రభు, నా తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను కూడా మిమ్మల్ని పంపిస్తున్నాను అన్నాడు. దేవర్ సెంట్ వన్స్, వారు పంపించబడిన వారు అయ్యారు. అమ్మ వింటున్నారా ఈ మాట? మళ్ళీ చెప్తాను వినండి. ప్రభు చేత పిలుపునందుకొని, ప్రభు చేత ఏర్పరచబడి, ప్రభు చేత నియమించబడి, ప్రభు చేత బోధించబడి, ప్రభు చేత అభినందించబడి, ప్రభు చేత గద్దించబడి, ప్రభు చేత పంపబడిన ఈ ఆత్మ సంబంధులు ఆ సంఘములో ఉండి పనిచేస్తున్నారు. అందుకది బహుబలముగా ఉందట. ఏ సంఘం ఉజ్జీవములో ఉన్న సంఘం అంటే ఆత్మ సంబంధులు పనిచేస్తున్న ఆ సంఘం బలమైన సంఘం, అది ఉజ్జీవముతో ఉన్న సంఘం. ఆత్మ సంబంధులు పనిచేస్తున్నారు ఒక మాట. రెండవది, వారి పరిచర్యలో వారు మాట్లాడింది ఒక అద్భుతాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఆత్మ సంబంధులు పనిచేస్తున్నారు, అద్భుతాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఏమిటి అద్భుతం అనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం. అది సువార్తకు కేంద్రం. సువార్త సత్యానికి అది ఇరుసు లాంటిది. ఆనాటి అపోస్తలులు ఆయన పునరుత్థానం గురించి మాట్లాడడానికి ప్రియుల ఎంత ధైర్యంతో మాట్లాడారు. హే, మీరు ఆ యేసును సిలువేసి చంపారు, దేవుడు ఆయన్ని లేపాడు, మేము దానికి సాక్షులమని యేసు పునరుత్థానం గురించి వారి బోధ నిండా పునరుత్థాన సత్యమే. చూపిస్తాను చూడండి ప్రియులారా. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 24వ వచనం చూడండి. పేతురు చెప్పాడు తన ఫస్ట్ మెసేజ్లోని, మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదన తొలగించి ఆయనను లేపెను అన్నాడు. మళ్ళీ రండి, కిందకి రండి ప్రియులారా. 32వ వచనం, అపోస్తలుల 2:32లో, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులం. తర్వాత 3వ అధ్యాయం 15వ వచనానికి రండి. 3:15లో, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన మృతుల్లోంచి లేపెను, మేము అందుకు సాక్షులం అన్నారు. వాళ్ళు చెప్పిన సందేశాల నిండా పునరుత్థాన సందేశం ఉందండి. ప్రియులారా, వీరు చెప్పిన వర్తమానంలో ఈ అద్భుతం గురించి వారు చక్కగా మాట్లాడుతూ ఉండగా వినండి, ఆత్మ సంబంధులు ఈ అద్భుతాన్ని గురించి మాట్లాడుతుండగా ఆలకించని సంఘం బహుబలముగా కనబడుతుందంట ఆ రోజుల్లో. ఈ రోజున మనం ఏం మాట్లాడుతున్నామంటే, ఈ రోజున ఈ మాటలు వచ్చేసినాయి. ఇప్పుడు థీమ్ సాంగ్లో కూడా అదే ఉందిగా. ఏం మాట్లాడుతున్నాము అంటే చెప్తాను చూడండి. నీకు జబ్బు తగ్గుద్ది, నీ అప్పు తీరుద్ది, నీకు పిల్ల పుట్టుద్ది, నీ పిల్లగా పిల్లవుతుంది, యేసు ప్రభు నమ్ముకో, నువ్వు అందనాలు ఎక్కుతావు, నువ్వు తలగా ఉంటావు కానీ తలకాయ తోకలాగా ఉండమంటే ఈవిడ బుర్ర తలకాయ ఎంత అయిపోతుంది అన్నమాట. తలగా ఉంటావు, తోకగా ఉండవు. మరి ఇదేమి సువార్తరా బాబు? ఇది సువార్తనా? వినండి ప్రియులు, ఈరోజు ఏమి సువార్త వచ్చేసింది అంటే మనుషుల మధ్యలోనికి. వినండి ప్రియమైన స్నేహితులారా, ఎలాంటి సువార్త వచ్చేసి భౌతిక మేలుల విషయమై మక్కువ కలిగించే సువార్త వచ్చేసింది. భౌతికమైన మేలుల కొరకై మక్కువ చూపించే సువార్త వచ్చేసింది ప్రజల్లోనికి. గాడ్ విల్ హీల్ యూ బ్రదర్, గాడ్ విల్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ విల్ ప్రాస్పర్ యూ బ్రదర్, గాడ్ విల్ గ్రాంట్ యూ నేమ్ అండ్ ఫేమ్ బ్రదర్. ఇదండి ఈనాటి సువార్త. అందుకనేమో దైవజనుడి మాట రాస, సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు పోతేమి, విశ్వాసములో భ్రష్టులమై సత్యమైన నిన్ను ఎదిరించితిమి. ఏమింటున్నాము సువార్త? ఏ దేవుని కుమారుడైతే దావీదు కుమారుడుగా వచ్చాడో, ఏ దావీదు కుమారుడైతే మృతుల్లోంచి తిరిగి లేవటం వలన దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపించబడ్డాడో, ఆ పునరుత్థాన సత్యం దా శక్తిని జీవితానము. ఎవరు చక్కగా స్నానపానాలు ఆచరించారు. సరే, మొత్తానికి వెళ్దాం గ్రామంలోకే బయలుదేరాం. తీరా బయలుదేరిన తర్వాత వింటున్నారా లేదా మీరు? బయలుదేరాక గ్రామంలో అడుగు పెట్టగానే ప్రార్థన చేసిన తర్వాత గ్రామంలో అడుగు పెట్టగానే మైక్ తీసుకొని ఒక ఆయన పాట పాడుతుంటే అబ్బాబా పాట అనాల్సి వచ్చింది. ఏం పాడాడు తెలుసండి? చుట్టా బీడి సిగరెట్టు నరకములోనికి నేను నెట్టు,
చుట్టా బీడి సిగరెట్టు నరకములోనికి నిన్ను నెట్టు. ఆ వీధిలో చుట్టా బీడి సిగరెట్ తాగని వాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు. మరి యేసు ప్రభు పరలోకం వస్తారా? ఇదేమి సువార్త పాట బ్రదర్, సువార్త పాట బ్రదర్ అంటాడు. ఇదేమి సువార్త పాట? నువ్వు మోరల్ గాస్పల్ చెప్తున్నావు. చుట్ట మానండి, సిగరెట్ మానండి, త్రాగుడు మానండి, పరలోకం వస్తారని చెప్తున్నావు. యేసు గురించి చెప్పలా. గాస్పల్ ఈజ్ నథింగ్ బట్ టెల్లింగ్ అబౌట్ ఏ పర్సన్. దట్ పర్సన్ ఈజ్ జీసస్ క్రైస్ట్. సువార్తనగా ఒక వ్యక్తిని గురించి మాట్లాడడం, ఆ వ్యక్తే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుని గురించి మాట్లాడకుండా, ఆయన పునరుత్థానాన్ని గురించి మాట్లాడకుండా, అతని శిలువ మరణం గురించి మాట్లాడకుండా, ఆయన రక్తాన్ని గురించి మాట్లాడకుండా చెప్పే సువార్తే కాదు. స్వస్థతలు, అప్పులు, ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ కలుగుతాయని చెప్పాము గనకనే ఈ రోజున సువార్త నడి రోడ్డు మీద అవమానానికి గురయింది. దేవునికి స్తోత్రం. ఉజ్జీవంతో ఉన్న సంఘం అది బహుబలముగా ఉందా సంఘం? ఎందుకు అలా ఉందనంటే ఆత్మ సంబంధులు పనిచేస్తున్నారు, అద్భుతాన్ని గురించి మాట్లాడారు. ఆత్మ సంబంధులు పనిచేస్తున్నారు, వారు అద్భుతాన్ని గురించి మాట్లాడారు. మూడో విషయం చెప్తాను వినండి. వారు ఆధ్యాత్మిక క్రమములోనే చేశారు పని. ఏమిటి స్పిరిచువల్ ఆర్డర్ అంటే? ప్రభు అన్నాడు అపోస్తలుల కార్యం 1:8 మీరు పైనుంచి శక్తిని పొందే వరకు యెరూషలేములో నిలిచి ఉండండి, అప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారు అన్నారు. ఈ ఆత్మ సంబంధులు అద్భుతాన్ని గురించి మాట్లాడుతూ ఏమిస్తున్నారట? సాక్ష్యం ఇస్తున్నారట. అదే 4:33 చూడండి. ఇదియుగాక అపోస్తలులు బలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఇచ్చరి. మేమేదైతే చూచామో, మేమేదైతే విన్నామో, మేమేదైతే తాకామో, మేమేదైతే అనుభవించామో దాని మీద చెప్పగా ఉండలేము అని వారు సాక్ష్యం ఇస్తున్నారండి. ఈ మాట అన్నారు వాళ్ళు. చూడండి అపోస్తలుల కార్యాలు, నేను మీకు చదువుతాను ఈ మాట. అపోస్తలుల కార్యముల గ్రంథంలో వారు అన్నమాట మీ కొరకే చదువుతున్నాను. చూడండి ప్రియులారా, ఇలా వ్రాసి ఉంది. దేవుని సేవకులను బెదిరిస్తూ ఉంటే, మీరు మాట్లాడొద్దు అని చెబుతూ ఉంటే వీరు అన్నమాట చూడండి. 4:20 మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చరి. మేము సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేము. ఏదైతే మేము కన్నామో, ఏదైతే మేము విన్నామో, 1 యోహాను 1:1 కలుపుకుంటే మా చేతులు దేన్ని తాక చూచాయో, మేము ఏది అనుభవించామో అది చెప్పగా మేము ఉండలేము. చెబుతాం మేమంతే. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, ఉజ్జీవంతో మన సంఘాలు బలముగా ఎందుకు లేవు అంటే, సేవ చేసేవాళ్ళు ఆత్మ సంబంధులే, కానీ మాట్లాడేది ఈ అద్భుతాన్ని గురించేనా? వారు చేస్తున్న పని ఆధ్యాత్మిక క్రమమేనా? సాక్ష్యమిచ్చే పరిచర్యే ఆధ్యాత్మిక క్రమం. మీ అనుభవంలోంచి రావాలి. మనం ఇచ్చే సాక్ష్యాలు మన అనుభవంలోంచి రావాలి. ఈ మధ్య దేవుడు నన్ను చాలా ఆశీర్వదించి పెద్ద చేస్తున్నాడు. మీకు కొంతమందికి అర్థం కాల. ఖర్చు ఎక్కువ, మీ నూనె ఖర్చు ఎక్కువ, మొత్తానికి ఖర్చు అయితే ఒకటే. ఇక్కడ ఉన్నారా లేదా మీరు? అమ్మ అర్థమవుతుంది. సాక్ష్యం ఇచ్చే పని అది అనుభవంలో నుంచి మాట్లాడాలి. కన్న వాటిని, విన్న వాటిని, తాకిన వాటిని, అనుభవించిన వాటిని మేము సాక్ష్యం ఇస్తున్నాము మా ప్రభుని గురించి అన్నారు. అందుకనే ఆ రోజున సంఘం ఉజ్జీవ స్థితిని అనుభవిస్తూ అది బహుబలముగా ఉంది. ఇది మొదటి మాట. ఎంతకంటే ఎక్కువ చెప్పలేను, ఒకటి అయిపోయింది. రెండో సంగతి చెప్తాను రండి. గొప్ప బలముగా ఉన్న సంఘమే. సంఘాలు ఉజ్జీవం కనబడి శతాబ్దాల వరకు ఉజ్జీవాన్ని కొనసాగించిన ఆ సంఘం ఉజ్జీవముతో ఎందుకుందంటే అది గొప్ప కృపను అనుభవిస్తుంది. చర్చ్ విత్ గ్రేట్ గ్రేస్, చర్చ్ విత్ గ్రేట్ పవర్, అది మొదటి మాట. ఇప్పుడు చర్చ్ విత్ గ్రేట్ గ్రేస్, గొప్ప కృపను అనుభవిస్తూ ఉంది. థీమ్ సాంగ్లో ఒక మాట అన్న రాశాడు, మీరు గమనించారో లేదో. ఏముందో చూసారండి? 2వ చరణం ఆఖరి లైన్లో, వేదనతో బ్రతకొచ్చుంటిమి, కృపలో నుంచి తొలగిపోతేమి, బతికించవా ప్రభువా నీ ప్రజలు నీ యందు సంతోషించగా. కృపలో నుంచి తొలగింది నేటి క్రైస్తవ సంఘం. సరే, గొప్ప కృపను వినండి, అధికమైన కృపను వీరు అనుభవించారు అంటే ఏమిటా కృప? మళ్ళీ 3 సంగతులు ఇందులో చెప్తాను, నోట్ చేయండి. నెంబర్ 1, మొదటి విషయం ఏంటనంటే గొప్ప కృపను అనుభవించిన ఆ ఉజ్జీవ సంఘం మొదటి అనుభవం వినండి, వీళ్ళు రక్షించే కృపను అనుభవిస్తున్నారు. సేవింగ్ గ్రేస్.
రక్షించే కృప. చూడండి, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో 47వ వచనం ఇలా రాసి ఉంది, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రతిరోజు మనుషులు రక్షణ పొందుతున్నారండి. ఏమనుభవిస్తుంది ఆ సంఘం? గొప్ప కృపను అనుభవిస్తుంది. ఏమిటా కృప అంటే రక్షించే కృప. ప్రతిరోజు కొత్త వాళ్ళు ప్రభు నమ్ముకుంటున్నారు, ప్రతిరోజు కొత్త వాళ్ళు బాప్తిస్మాలు పొందుతున్నారు, ప్రతిరోజు కొత్త వాళ్ళు సంఘంలో చేర్చబడుతున్నారు. ఈ రోజున మన సంఘాలకు రక్షించే కృప ఏమైపోయింది? ఎప్పుడో ఇలా సభలు పెట్టుకుంటే సంవత్సరానికి ఒకసారి 3 బాప్తిసం ఇస్తే మన వాట్సాప్ ఫేస్బుక్ నిండిపోతున్నాయి. ఇచ్చింది 3కి, అదే సంవత్సరానికి ఒకసారి. ఎక్కించో ఫేస్బుక్లోకి, ఎక్కించో వాట్సాప్లోకి, ఎక్కించో యూట్యూబ్లోనికి. వాళ్ళు అనుకుంటున్న ఒరే వీళ్ళు ఎంత మత మార్పిడి చేసేస్తున్నారని వాళ్ళు మన మీద అపోహలు పడుతున్నారు. ఈ గోలేంటో నాకు అర్థం కాని విషయం. వినండి. మరి ప్రతిరోజు రక్షణ పొందుతున్న వారు సంఘంలో చేర్చబడుతుంటే ఇంకా వాళ్ళంతా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలో. దేవునికి స్తోత్రం. వాళ్ళది పని ఎక్కువ, ప్రదర్శన తక్కువ. మనదేమో పని తక్కువ, ప్రదర్శనలు ఎక్కువ. ఈనాటి క్రైస్తవ సంఘానికి వచ్చింది ఏంటో పని తక్కువ, ప్రదర్శనలు ఎక్కువ. ఆనాటి సంఘానికి పని ఎక్కువ, ప్రదర్శనలే లేవు అసలు వాళ్ళ దగ్గర. మీరే నొచ్చుకోకండి ఇలాగ అంటున్నానని, మీరు ఆలోచిస్తారని కొంచెం ఇలా మాట్లాడవలసి వస్తుంది. వాళ్ళు రక్షించే కృపను సాధనం చేస్తున్నారు, ప్రతిరోజు కొత్త వాళ్ళని రక్షణకు నడిపిస్తున్నారు, ప్రతి వారిని ప్రతి దినము సంఘంలో చేరుస్తున్నారు. అది సేవింగ్ గ్రేస్. రెండో సంగతి ఏంటనంటే వీళ్లకు వినండి, రక్షించే కృపతో పాటు ఇచ్చే కృప కూడా బాగా వచ్చింది. గివింగ్ గ్రేస్, ఇచ్చే కృప. చూడండి ఎలాగిస్తున్నారో చదువుతాను. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం చదువుతున్నాను, వినండి. 44వ వచనం, 2:44 ఉంది చూడండి. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగి ఉన్నదంతయు సమిష్టిగా ఉంచుకున్నారు. ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టినారు. ఇచ్చే కృప ఉంది, దాతృత్వపు కృప, గివింగ్ గ్రేస్. ఒక పేజీ తెప్పండి, 4:34 వచనం చూడండి. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదాల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వీళ్ళకు కలిగి ఉన్న ఈ అధికమైన కృపలో ఇచ్చే కృప ఉందండి. దేవుని పరిచర్య కొరకు ఏది వారి దగ్గర ఉందో వారు తీసుకుని వచ్చి ఇస్తున్నారండి. ఇప్పుడు ఈనాటి సంఘాల దగ్గరకు వద్దాం ప్రియుల, ఈనాటి క్రైస్తవ విశ్వాసుల దగ్గరకు వద్దాం. ప్రియులారా వినండి, ఇచ్చేవారు ఎంతమంది ఉంటారు అంటే కనీసం దశంభాగాలు ఇచ్చేవాళ్ళు కూడా 100 మందిలో 1000 మీద లెక్క పెట్టచ్చు కొంతమందిని. మీరేమనుకోకపోతే చెప్తాను ఒక మాట. పాత నిబంధన గ్రంథంలో దేవుడు వారి మీద అధిపతిలాగా ఉంటే దేవుడిచ్చిన వనరులన్నీ అనుభవించిన వీళ్ళు ఏమంటే ప్రతి సంవత్సరం తన మందిరంలో పనిచేస్తున్న యాజకుల కొరకు, లేవీల కొరకు కావలసిందంత ఇవ్వాలి గనక, హే ఇశ్రాయేలీయులారా, సంవత్సరానికి నా సేవలో ఉన్న సేవకులకు కావలసిందంతా సమకూర్చబడ్డానికి దశంభాగం ఇవ్వండి, ఇది మీరు నాకు చెల్లించవలసిన ట్యాక్స్ అన్నాడు. టెయిత్ ఈజ్ ట్యాక్స్ అండి. దశంభాగం చెల్లించడం అన్నది ఆదాయ పన్ను అండి. మీరు నేను ఇచ్చిన నేల మీద ఇంత ఆదాయం పొందుతున్నారే, నా మందిరంలో సేవ చేస్తున్న నా సేవకులు, వారికి నేనేమి ఇవ్వలా, వాళ్ళకి మాన్యాలు ఇవ్వలేదు, వాళ్ళకి సంపదలు ఇవ్వలేదు, మీరు ఇచ్చినటువంటి ట్యాక్సులతో వారు బ్రతకాలి, మందిరంలో సేవ చెయ్యాలి కనుక ట్యాక్స్ కట్టండి అన్నాడు. మరి నూతన నిబంధనకు వచ్చేసరికి దేవుడు ఇప్పుడు మన మీద ప్రభుత్వ అధికారం చలాయించేవాడు కాదు. పాత నిబంధన ప్రజలకు ఆయన ప్రభుత్వ అధికారి లాంటివాడు, కానీ నూతన నిబంధనలో మనకు తండ్రి లాంటివాడు. ఏ కొడుకైనా ఉద్యోగం చేసుకుని వాళ్ళ నాన్నగారి దగ్గరకు వచ్చి, డాడీ నేను ఉద్యోగం చేసుకున్నాను, ఇదిగో మీకు దశంభాగం నా ట్యాక్స్ అని ఇస్తాడా తండ్రికి? మాట్లాడరే. ఏ కొడుకైనా నాయన దగ్గరకు వచ్చి, నాన్న నేను ఉద్యోగం చేశాను, ఇదిగో కొంచెం డబ్బులు వచ్చినాయి, ఇదిగో నీకు ట్యాక్స్ కడుతున్నాను అని నాన్నకి ఎవడైనా ట్యాక్స్ కడతాడా?
వచ్చిందంతా నాన్నగారు చేతిలో పెట్టి అవసరానికి అడిగి తీసుకుంటాడే. అందుకని యేసు ప్రభు ప్రార్థనలు ఇలా చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? మా అనుదినాహారము నేడు మాకు దయచేయము అని వేడుకోండి. మీ ఆదాయమును దేవుని చేతిలో పెట్టి మాకు కావలసింది అనుదినము దయచేయి నాయన అని అడుక్కొని బతకండ్రా అంటే ఎక్కడ కూడా మేము ట్యాక్సే కడతామంట. అది కూడా ఎగ్గొట్టే దొంగ ముఖాలు ఉంటాయి ఇక్కడ కొన్ని. దశంభాగం కూడా చెల్లించినటువంటి, దేవునికి ట్యాక్స్ కూడా కట్టనటువంటి దొంగలు. మరి సేవ జరగాలంటే ఎట్లా జరుగుద్దండి? సువార్త వ్యాపకం జరగాలంటే ఎట్లా జరుగుద్దండి? మందిర అవసరాలు తీరాలంటే ఎలా తీరుతాయండి? సేవకుల యొక్క ఏమంటే మనుగడకు ఏమిచ్చినామండి? ఇవేమీ ఆలోచన ఉండదు. లక్షల రూపాయల జీతం తెచ్చుకొని నువ్వు బాగానే బతుకుతావు, కానీ సేవకుడికేమో కానుకిచ్చి బ్రతకవలసి వస్తే వినండి ఎలా బ్రతుకుతాడో కూడా ఆలోచించారు కొంతమంది విశ్వాసులు. అయ్యో ఇన్ని లక్షల రూపాయలు మాకు ఆదాయం వస్తుంది, మాకే 10వ తారీఖు వచ్చే అప్పులు పోతున్నామే, మరి సేవకుడికి ఎంత వస్తుంది, ఎలాగ బ్రతుకుతాడు, మందిర అవసరాలు ఎలా చూస్తాడు, సువార్త పని ఎలా చూస్తాడు, ఏదైనా నేను ఇవ్వాలి, దేవుని పరిచర్యకు ఇవ్వాలి, మనస్తత్వమే లేదండి. మీకు ఒక విషయం చెప్పనా? నీ హృదయం మారింది అనే దానికి రుజువు నీ పరసకు మారు మనసు రావాలి. నీ హృదయానికి మారు మనసు వస్తే వినండి నీ పరసకు కూడా మారు మనసు రావాలి. ఇప్పుడు చెప్పు, నువ్వు పాత నిబంధన సిర్జనవైతే టెయిత్ పే చేయి, నువ్వు నూతన నిబంధన కుమారుడు కుమార్తెవైతే నీ ఆదాయం దేవుని చేతిలో పెట్టి అనుదినహారం అడుక్కొని కొదువు లేకుండా దేవునిలో బ్రతికి ఈ ఆధ్యాత్మిక మెట్టుకు ఎప్పుడు ఎదుగుతాం మీరే చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, ఇవ్వండి, దేవుని కానుక ఇవ్వడం సరిగా ఇచ్చే కృప ఉందా? ఇవ్వడం అనేది కృప అన్నాడు 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో పౌలు రాస్తంటాడు కొరింథీలకు, ఒరే బాబు, మాసిదోనియా సంఘాలు ఈ కృప విషయంలో భలే అభివృద్ధి చెందినారు. వాళ్ళు వద్దురా బాబు ఇవ్వద్దన్న ఇస్తున్నారండి. వాళ్ళు మా అవసరాలు తీరగా ఉన్నాయని చెప్పినా తెచ్చిస్తున్నారండి. వాళ్ళకి ఇచ్చే కృప ఉంది. అమ్మా వింటున్నారా? ఈరోజు సిస్టర్ బాగున్నారమ్మా? బాగున్నామండి. ఏదో దేవుని కృప వలన అన్నావు. ఏంటి ఈ మధ్య ఇల్లు కట్టారంట? అవునండి కట్టామండి, ఏదో దేవుని కృప వలన. సిస్టర్ మీ పిల్లగాడికి పెళ్లి చేశారంటగా? అవును బ్రదర్, ఏదో దేవుని కృప వలన. మీ పిల్లకు ఉద్యోగం వచ్చిందంట కదా? అవునండి, ఏదో దేవుని కృప వలన. ఏంటి మంచి కారు కొన్నారంట? అవునండి, ఏదో దేవుని కృప వలన. మందిరానికి చాలా పెద్ద కానుక ఇచ్చారంట కదా? చెప్పండి ఇప్పుడు. ఏదో దేవుని కృప వలన ఇవ్వగలిగానండి అనే మాట ఉంటుందా? సిగ్గుతో ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. సిగ్గు మాలిన ముఖాలు. అన్నిటికీ దేవుని కృపే. దేవుని సేవ, దేవుని మందిరం, దేవుని సేవకులు ఈ అవసరాల కొరకు ఏమిచ్చావమ్మంటే చెప్పడానికి లేదు. ఇలాంటి మనుషుల ముఖం మీద పేడ కొడతాడంట దేవుడు. నీ ముఖం పేడ కొట్టడానికే పనికొచ్చింది, పిడక ముఖం దానా. నీ ముఖం మీద పేడ కొట్టడానికే పనికి వస్తావు, పిడక ముఖమోడు నువ్వు. ఇలా అన్నాను ఏమనుకోకండి, నేనంటే నా మీద నొచ్చుకోండి. ప్రభు అన్నాడు మలాకి గ్రంథంలో, మీ ముఖముల మీద పేడ వేతును అన్నాడు ఆయన. అమ్మ అర్థమవుతుందో వ్యర్థమవుతుందో? వారు బహు గొప్ప కృపను అనుభవించారు. వాళ్ళకు రక్షించే కృప ఉంది, వాళ్లకు ఇచ్చే కృప ఉంది. మరో కృప చెప్తాను వినండి. మరో కృప ఏంటో తెలుసా? వీళ్ళకి చచ్చే కృప ఉంది. డైయింగ్ గ్రేస్, చచ్చిపోయే కృప ఉందండి దేవుని కొరకు. అక్కడ మనుషుని పెట్టి రాళ్ళు పట్టుకొని ఇసురు కొడుతున్నారు మనిషి మీద. ఆ రాళ్ళ దెబ్బలు తింటున్న పెద్ద ఆయన, బాబాయ్ అలా ఎందుకు కొడుతున్నా బాబాయ్? నేను నీ గోత్రపోడిని కాదా? నీ అన్న కొడుకున కాదా? మామయ్య నన్ను ఎందుకు రాయితో కొడుతున్నావు? అయ్యా పెద్దయ్యా అతనికి చెప్పు, పెద్ద రాయి నా మీద ఎసరబోతున్నాడు, అతను చెప్పువయ్యా కొంచెమని ఎవడికి రిక్వెస్ట్ చేసింది లేదు, ఎవడి బతిమాలింది లేదు, ఎవడికి ప్రియులారా వినండి సంజాయిషీలు చెప్పింది లేదు. కొట్టుకుంటే కొట్టుకుంటారు అన్నట్టుగా నిబ్బరంగా నిలబడితే నేను అనుకుంటాను, ప్రభువా ఎవరైతే నీ మీద అపనిందలు వేశారో వాళ్ళే నా మీద ఈరోజు అపనిందలు వేశారు. ఎవరైతే నిన్ను కొట్టి చంపారో వాళ్ళే నన్ను కొట్టి చంపాలని అనుకుంటున్నారు. కాబట్టి నువ్వు చచ్చే ముందు నువ్వు ఎలాగైతే ప్రార్థన చేసుకుని చనిపోయావో అలాగే ప్రార్థన చేసుకుని చచ్చే కృపివ్వా అని వినండి ప్రియులారా. పెద్ద మనిషి తన ముఖమును పరలోకము తట్టు ఎత్తగా, తన కన్నులతో పరలోక ప్రభువును చూడగా,
తన పెదాలతో పరలోక ప్రభుని గురించి మాట్లాడగా, తన మోకాలు పరలోక ప్రభువు తట్టు వంచగా, తండ్రి ఈ నేరం వీరి మీద మోపొద్దని రాళ్లతో కొట్టబడి అలాగా చచ్చిపోయాడు. అందుకే వాళ్ళకి ఏముందంటే చచ్చే కృప ఉంది. చావు ఎదురుగా వచ్చినా దేవుని కొరకు చచ్చే కృప ఉందండి. ఈ రోజున ఆ సంఘం అంత ఉజ్జీవంగా ఉంది ఎందుకు అనుకోవలసి వస్తుంది అని అంటే, వాళ్ళు గొప్ప బలముగా ఉన్న సంఘమైనారు. రెండవది గొప్ప కృపను వారు అనుభవించారు. ఇప్పుడు మన సంఘాల పరిస్థితి గురించి ఈ పాటలో రాయబడిన మాటలు తీసుకొని ఏడాల్సిన అవసరం మనకు లేదంటారా చెప్పండి? అయ్యో ఎక్కడుంది మా సంఘం గొప్ప బలముగా, అయ్యో మా సంఘం ఎక్కడ అనుభవిస్తుంది దేవుని గొప్ప కృపను అని ప్రభు పాదాలు పట్టుకొని మనం విలిపించవలసిన గడియల్లో బ్రతుకుతున్నాం. కానీ నవ్వుతున్నారు ఎందుకో క్రైస్తవులు అర్థం కావడం లేదు. మన డాన్సులేంటో, మన నవ్వులేంటో, మన పకపకలేంటో, మన వికవికలేంటో నాకు అర్థం కావడం లేదు. విలిపించవలసిన సమయాలు వచ్చినప్పుడు, ఏడవలసిన అవసరాల్లో ఉంటున్నప్పుడు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏడవలసి ఉండగా, దేవుడు ఏడవలసి ఉండగా ఆ ఏడుపే ఈ రోజున మనకు కరువైపోయింది. ఈ కాలువలు ఎప్పుడు ప్రవహించడమే మానేశాయి. ఇది నిజం కాదా చెప్పండి? కనీసం ఈ మధ్యాహ్నపు వేళ ప్రభు మనతో మాట్లాడుతుండగా ఆలోచిద్దాం. గొప్ప బలముగా ఉన్న నా సంఘం ఎలా ఉంది? సేవకులే కాదు, విశ్వాసులు ఆలోచించాలి. నేను ఏ సంఘములో సభ్యుడినో సభ్యురాలనో మా సంఘం గొప్ప బలముగా ఎందుకు లేదు? మా సంఘం గొప్ప కృపను ఎందుకు అనుభవించడం లేదు? ఉజ్జీవాన్ని మేము కోల్పోతున్నామే అని విలిపించవలసిన గడియలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. రండి, మూడో సంగతి చెప్తాను. చర్చ్ విత్ గ్రేట్ పవర్ మొదటి మాట, చర్చ్ విత్ గ్రేట్ గ్రేస్ రెండవ మాట. మూడో మాట చదువుతున్నాను. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 11వ వచనం. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. చూడండి ప్రియులారా, సంఘమంతటికిని ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగెను, మిగుల భయము కలిగెను. చర్చ్ విత్ గ్రేట్ ఫియర్, గొప్ప భయముతో ఉన్న సంఘం, గొప్ప భయముతో ఉన్న సంఘం. ప్రియులారా వినండి, మన అపోస్తల కార్యం 9:31లో చదివాము. ఉజ్జీవముతో విస్తరిస్తున్న సంఘం ప్రభువునందల భయముతో నడుచుకుందట. కనుక ఈరోజు సంఘానికి అదే కావాలి. సరే, ఇప్పుడు సంఘమునకు ఇంత భయం ఎందుకు వచ్చింది? సంఘముతో పాటు సంఘం బయట వాళ్ళు కూడా వినిన వాళ్ళందరికీ మిగుల భయం ఎందుకు కలిగిందో మళ్ళీ ఇందులో 3 సంగతులు చెప్తాను, వినండి. మొదటి సంగతి, సంఘములోనికి వేషధారణ అడుగు పెడుతుంది. సంఘములోనికి వేషధారణ అడుగు పెడుతుంది. ఎక్కడో విషయం చెప్తాను, వినండి ప్రియులారా. దేవుని పిల్లల సంఘం అది అభివృద్ధి చెందుతూ ఉంటే సాతానుడు ఎప్పుడూ భరించలేడు. మళ్ళీ చెప్తా, దేవుని సంఘం అది అభివృద్ధి చెందుతూ ఉంటే సాతానుడు ఎప్పుడూ భరించలేడు. పాత నిబంధనలో అరణ్యములో నడిచిన సంఘం ఇశ్రాయేలీయులు అభివృద్ధి చెందుతున్నారు, తట్టుకోలేకపోయాడు. నిర్గమకాండ 1వ అధ్యాయం 7వ వచనం చూడండి, ఎంత బాగా అభివృద్ధి చెందారో వాళ్ళు. మోషే ఇలా రాశాడు, నిర్గమకాండం 1వ అధ్యాయం 7వ వచనం, ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశం వారితో నిండి ఉండెను. అరణ్యములో నడిచిన పాత నిబంధన సంఘం ఇది. ఇశ్రాయేలీయులు వీరు అభివృద్ధి చెందారు, విస్తరించారు, అత్యధికముగా ప్రబలిపోయారు. అది చూచిన సాతానుడు ఫరోను లేపాడు వారి అభివృద్ధిని ఆపడానికి. ఫరో లేచన్నాడు, ఏయ్ కార్యనియామకుల్లారా, ఈ ఇశ్రాయేలీల మగాళ్లకు వెట్టి పనులు చేయించండి, వీళ్ళతో మట్టి తొక్కమనండి, ఇటుక చెయ్యమనండి, ఇటుక కాల్చమనండి, గోడ కట్టమనండి, దానికి కావలసిన 3 సరుకులు మళ్ళీ ఏమి ఇవ్వకండి, వాళ్ళే తెచ్చుకోమనండి. ఏ రోజు చేయవలసిన కట్టవలసిన గోడ ఆ రోజుకు వారు కట్టలేకపోతే వాళ్ళని కొరడాలతో కొట్టండి, వాళ్ళ ప్రాణాలు విసిగించండి. పాపం ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు మట్టి తొక్కారు, ఇటుక చేశారు, ఇటుక కాల్చడానికి గడ్డి కర్ర కొయ్యి కాల కొరకు మొత్తమంతా తిరుగుతున్నారు. ఏమండి, ఇటుక కాల్చారు, ఏ రోజు కట్టవలసిన గోడ కట్టలేకపోతే ఇబ్బందులు పడుతూ వచ్చారు. అయినా దేవుడు వారికి ఆశీర్వదించి ఇచ్చిన సంసార జీవితాన్ని వారు నిర్లక్ష్యం చేయాల.
వీళ్ళ ప్రాణాలు విసిగిపోతే, వీళ్ళ సంసారం చేయలేకపోతే, వీళ్ళ సంతానాన్ని మనం ఆపచ్చు, అభివృద్ధిని అనుకున్నాడు వాడు అంటే ఫరో వెనకాల ఉన్న సాతానుడు. కానీ వారు బాగానే సంసారం చేసి పిల్లలకు అంటున్నారు, అమ్మో ఇక లాభం లేదు, వీళ్ళ అభివృద్ధి ఆగలేదు కనుక వాళ్ళకి పురుళ్ళు పోయడానికి వెళ్తున్నా ఓ సిఫ్రా ఓ పూయా మీ ఇద్దరు రండి చెప్తా. ఈ ఆడవాళ్ళు ఎవ్రీ ఆడవాళ్ళు డెలివరీ అవుతున్నప్పుడు ఆడపిల్లలను కానీ కన్నారనుకో బతకనియ్యండి, మగపిల్లలు వాళ్ళని పిల్లాడుతారు. కానీ మగపిల్లలు కానీ పుట్టారనుకోండి చంపేయండి వాళ్ళని పురిటి పీటల మీదే. అరింత దుర్మార్గంగా ఉన్నాడేంటండి. దుర్మార్గం వాడిది కాదు, వాడి వెనకొకడున్నాడు. వాడికి తెలుసు ఈ మగాల్లోంచి ఒక మగాడు వచ్చాడంటే వాడు నా తల చెద్దగొడతాడు. వాడొచ్చి ఈ మగాల్లోంచి ఒక మగాడు వస్తే వాడు నా తల చెద్దగొడతాడు, నాకు తెలుసు ఆ సంగతి. కాబట్టి మగాళ్ళు రాకుండా ఆపుదామని వాడు ప్రణాళిక చేస్తే ఫరో ఏమో మంత్రసాలకు ఆజ్ఞాపిస్తే, నాకు మంత్రసాలను ఎంత ఇష్టమైనారంటే అక్కలు, వాళ్ళిద్దరికి ఎంప్లాయ్మెంట్ ఇంటిగ్రిటీ ఉంది. ఎంప్లాయ్మెంట్ ఇంటిగ్రిటీ. మంత్రసానులు ఏ ఉద్యోగానికి వచ్చారంటే ప్రాణాలు పోసే ఉద్యోగమే కానీ ప్రాణాలు తీసే ఉద్యోగం కాదు. ఈ ముదనష్టపు రాజు ప్రాణాలు తీయమంటున్నాడు. అసలు ఏ ప్రమాణంతో మనం ఉద్యోగానికి వచ్చాం? ప్రాణాలు పొయ్యాలే కానీ ప్రాణాలు తీయకూడదు కదా అని వారు ఎంప్లాయ్మెంట్ ఇంటిగ్రిటీతో చంపడం మానేశారు. ఇక అనుకున్నాడు ఫరో, ఇలా కూడా చావట్లేదు కనుక మరణ శాసనం రాసిచ్చాడు. ఓ ఇశ్రాయేలీయులారా, మీలో ఎవడైనా మగపిల్లలను కానీ మీరు పుడితే నైల్లోంగా పడేయండి అన్నాడు. ప్రియులారా, ఎట్లనో మళ్ళీ దేవుని ప్రజలు సస్టైన్ అయినారు. ఆ స్టోరీ ఇప్పుడు నేను చెప్పాలనుకోవడం లేదు. కానీ దేవుని ప్రజలు పెరిగితే, వారు విస్తరించి అభివృద్ధి పొంది వారు ప్రబలిపోతే అసలు కళ్ళు కుట్టుకునేవాడు వాడు కదా. ఇక్కడ కూడా అంతే. 120 మందితో 3000 మంది కలిశారు. 3000 మందితో మరొక 5000 మంది కలిశారు. సంఘం విస్తరిస్తుంది, సంఘం అభివృద్ధి చెందుతుంది. అందుకనే వాడు లేచాడండి. అక్కడ వాడికి ఫరో కలిసి వచ్చాడు, ఇక్కడ ప్రధాన యాజకులు శాస్త్రులు వీళ్ళు కలిసి వచ్చారు. వీళ్ళందరితో వాక్యం చెప్పే పేతురు యోహాన్ని పిలిపించి, హే, మీరు యేసునామం ప్రకటించకూడదు, యేసు వాక్యం బోధించకూడదు అని బెదిరించారండి. చూడండి 4:17 అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపించకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషునితోనైనా మాట్లాడకూడదని మనం వారిని బెదిరి పెట్టవాలని చెప్పుకొనది. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధించకూడదు అని వారికి ఆజ్ఞాపించిరి. యేసునామం ప్రకటించకండి, యేసు వాక్యం బోధించకండి. వీళ్ళకి తెలిసిపోయింది, యేసునామం ప్రకటించబడినా యేసు వాక్యం బోధించబడినా మనుషులు మారిపోతారని. భారతదేశంలో కూడా అదే వచ్చేసింది భయం. పోనీ పిలిచి మీ మతంలో ఉన్న గొప్ప విషయం చెప్పి, మీ మతంలో ఉన్న మార్పులు చెప్పి, మీ మతం తెచ్చే ఎవడి పరివర్తనలు చెప్పి మనుషులకు మేలు కలిగించడం మానేసి ఇక ఎంతసేపు చెప్పేది ఏంటంటే ఆ బైబిల్ ఎలాంటిది, ఆ యేసు ప్రభు ఎలాంటోడు, వాళ్ళు చెప్పిన మాట వినకండి, వాళ్ళ బోధ వినకండి. వారు ఎంత బలహీనమా నీ మతం? మళ్ళీ మేము ఎంతో కాలం నుంచి చేస్తున్న మతం అంటివే, సనాతనమని అంటివే, మరి అంత భయపడిపోతున్నామే. క్రైస్తవులు యేసునామం ప్రకటిస్తే భయం ఎందుకో? క్రైస్తవులు దేవుని వాక్యం బోధిస్తే భయం ఎందుకో? నీ మతములో దిట్టదనం లేదు కనుక భయపడుతుంది ఈ రోజున. నీ మతములో దిట్టదనం లేదు కనుక భయపడుతున్నావు ఈ రోజున. యేసునామం ప్రకటించకండి, యేసు వాక్యం బోధించకండి. ఈ బెదిరింపులు ఈ రోజు కాదు, అప్పుడే ఉన్నాయి. దానికి అది పెద్ద బెంబేలు ఎత్తిపోనక్కర్లా. ఇదేదో మన పాత రోగం కాదు, ఇది మన పాత రోగమే, కొత్త రోగమేం కాదు, ఇది పాత రోగమే. ఇది మనకి ఇదేదో కొత్త దాడి కాదు, పాత దాడే. ఉజ్జీవముతో ఉన్న రోజుల్లోనే ఈ దాడి మొదలైపోయింది. సంఘం ఉజ్జీవంతున్నప్పుడే దాడి మొదలైపోయింది. యేసునామం ప్రకటించకండి, యేసు వాక్యం బోధించకండి, మా గ్రామంలోకి రాకండి. బోర్డు చూసారా లేదా? కొడతాం, తిడతాం, చంపుతాం. ఓరి నీ మతంలో గట్టితనం లేదా? మనుషుల పరివర్తన పొందడానికి, మనుషుల పరలోక రాజ్యం చేరడానికి, పాపక్షమాపణ కలగడానికి 2 మొక్కలు చెబితే భయపడతావే?
బెదురు పెట్టారు. పేతురు యోహానులు బెదిరించబడ్డారు. మేము బెదిరిపోలా, మేము చెప్పకుండలేమంటారు వాళ్ళు. మేము చూచిన వాటిని, విన్న వాటిని, కన్న వాటిని చెప్పకుండలేమన్నారు. అయినా బెదిరించారు వారు. అప్పుడు వచ్చి సంఘంతో చెప్తున్నారండి వీళ్ళు వచ్చి, మమ్మల్ని ఇలా బెదిరించారు, యేసునామం ప్రకటించకూడదంట, యేసువాక్యం బోధించకూడదంటే సంఘం ప్రార్థన కూర్చుంది. ఇప్పుడు మంచి ప్రార్థన చెప్తాను వినండి. వీళ్ళ ప్రార్థనల్లో ఆ శాస్త్రుల్ని, యాజకుల్ని, ప్రియులారా ఆ యొక్క పరిసయ్యులు మార్చే అని వీళ్ళేం ప్రార్థన చేయాల. మాకు వస్తున్న శ్రమ తీసేయ్ అని కూడా ప్రార్థన చేయాల. శ్రమ అలాగే ఉండని, బెదిరింపులు అలాగే ఉండని, వాళ్ళు అలాగే ఉండని, కానీ మేము మాత్రం ధైర్యంగా వాక్యం చెప్పుకొని కృపివంటున్నారు. మన ప్రార్థనలు సరిగా లేవు. వాళ్ళైనా మా తీసేయమంటున్నాం, ఇదైనా లేకుండా చేయమంటున్నాం. ఎక్కడ సుఖం కావాలి అక్కడేమో బెదిరించే వాళ్ళు ఉండకూడదు మనకి. మనం మాత్రం స్టాగ్నెంట్ అయిపోయి కొందరం బొమ్మల మురికి కాలువల్లో మురికి నీళ్ళ బతికేస్తాం మనం. వాళ్ళు భలే నచ్చారండి. అలా ఉండని అలాగే బెదిరించిన వాళ్ళు. ఈ బెదిరింపులు రాని ఎన్ని వస్తాయో రాని, కానీ ప్రభు ధైర్యంగా నీ వాక్యం చెప్పే కృప. చూడండి 30 వచనం ఏమి రాసిందో, 4:30. అమ్మ మిట్టన రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామము ద్వారా సూచక్రియలు మాత్కార్యములు చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించము. వాళ్ళు బెదిరించేవారు ఉండనివ్వండి, బెదిరింపులు వినబడనివ్వండి, కానీ వీరు మాత్రం ధైర్యంగా వాక్యం చెప్పనివ్వు ప్రభువా అన్నారు. ఏం జరిగింది చూడండి 31వ వచనంలో, వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి. సాతాను అనుకున్నాడు, అరే ఈ పరిసయ్యులను పట్టుకున్నాను, ఈ శాస్త్రులను పట్టుకున్నాను, యెరూషలేములో ఉన్నటువంటి యాజకులను పట్టుకున్నాను, ఎంత బెదిరి పెట్టాలో బెదిరి పెట్టాను, అయినా నా పనవలో యేసునామం ప్రకటించొద్దన్నా, యేసువాక్యం బోధించొద్దన్నా, ఇంత బెదిరి పెట్టినా వీళ్ళు ఆగలేదు గనక ఇలా వెళ్తే కుదరదని ఇప్పుడు చర్చి లోపల ఉన్న పట్టుకుంటే సరిపోద్ది అనుకున్నాడు. ఇక బయట ఉన్న వాళ్ళతో పట్టుకుంటే పని అయ్యేలాగలేదు, లోపల ఉన్న వాళ్ళు పట్టుకుందాం. సైతాన్ సేమ్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు ఇప్పుడు కూడా. అయినా మన వాళ్ళు కళ్ళు తెరవడంలో లోపల ఉన్న వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు. పనికిమాలిన మంద అయిపోయారు మన మంద. వాడు బయట ఉన్న వాళ్ళ వలన పని ఆగకపోతే లోపల ఉన్న వాళ్ళు తాపుతాడు. అరే లేఖనాలు కలిగిన మనకు కొంచెం ఆలోచించొద్దా? అరే దేవుని ఆత్మ సహాయంతో మనకు వచ్చి మేల్కోవలసిన అవసరం లేదా అంటే ఇవన్నీ పట్టడంలా లోపల ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకుండా ప్రియులారా వినడు దేవుని పనిగా లోపల ఉన్నోళ్ళే అంతరాయం అయిపోతున్నారు. ఇప్పుడు చెప్తాను వినండి. ఇక బయట ఉన్నోళ్ళ వల్ల బెదిరి పెట్టాను, ఆ పని సక్సెస్ అవ్వలేదు కనుక లోపలికి పోయి పాడు చేద్దామని ఎవరు దొరుకుతారని చూస్తే అననీయ అనొక అన్నయ్య దొరికాడు, సప్పీర్ అనొక అక్క దొరికింది. చాలు ఇద్దరు భలే దొరికారు, వీళ్ళతో పని అయిపోద్ది. ఏంటి వాడు చెయ్యాలనుకున్నదంటే వాళ్ళిద్దరిలో వేషధారణను చొప్పించాడు, వీళ్ళిద్దరిని సంఘములోకి వెళ్ళడానికి అనుకూలతలు ఇచ్చాడు, వారు లోపలికి వచ్చి సంఘాన్ని కలుషితం చేస్తారనుకున్నాడు. వాళ్ళు వేషధారంతో వస్తున్నారు, వారు ఆస్తిని ఎంతగా అమ్మారు, కొంత దాచేసుకున్నారు, కొంత మాత్రమే పట్టుకుని వచ్చారు, మేమంతా ఇస్తున్నామన్నట్టు కనబడుతున్నారు. హిపోక్రట్స్, వేషధారులు. ప్రియులారా వినండి చాలా జాగ్రత్తగా. వారి వేషధారణ మనకు తేలిగ్గా అనిపించవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుని భాషలో వేషధారణ ఏంటో 2 మాటల్లో చూపిస్తాను చూడండి. ఇక్కడే అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మని మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయము ప్రేరేపించెను? నీ వేషధారణ అది ఏమంటే పరిశుద్ధాత్మనిగా మోసం చేయటం. నువ్వు మనుషులకు మోసం చేస్తున్నాను అనుకుంటున్నావు, లేదు 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 లేదు, నువ్వు పరిశుద్ధాత్మనే మోసం చేస్తున్నావు. తర్వాత కిందన 9వ వచనం చూడండి. 5 వేషధారణ అనే పాపం ఇదంత ఘోరమైన పాపమో మనకు అర్థం కావాలని చెప్తున్నా. 5:9 చూడండి. అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించారు అన్నాడు. వేషధారణ పరిశుద్ధాత్మ దేవుని శోధించే పాపం.
వేషధారణ పరిశుద్ధాత్మ దేవుని మోసం చేసే పాపం. మోసానికి పాల్పడ్డారు, శోధించడానికి పాల్పడ్డారు. ఇవాడు అలాగ లోపలికి సర్పం వచ్చేస్తున్నాడు, కుయుక్తి కలిగిన సర్పం వచ్చేస్తున్నాడు. వీళ్ళిద్దరిని ప్రేరేపించి వారు వెనుకవాడు వచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సంఘ పెద్ద, సంఘ వాక్య సేవకుడు పేతురన్న అక్కడే నిలబడి వివేచనతో పనిచేస్తున్నాడు. వేషధారణ లోపలికి వస్తే వివేచనతో పనులు చేయడం మొదలు పెట్టాలి మనం. వింటున్నారా? హిపోక్రసీ లోపలికి వస్తుంటే డిజర్నింగ్తో ఆపేయాడు అక్కడ. సంఘ పెద్దలంటే అదేం దరిద్రమో కానీ ఇండియన్ చర్చ్కి, మన ఆంధ్ర చర్చ్ వాళ్ళకి పెద్దలంటే మనకి ఏమర్థమైందంటే వచ్చిన కానుకలు లెక్కెడతాం, దేవుని సేవకుడు తిరగబడతాం, మేము ఈ పని చేస్తాం ఆ పని చేస్తాం. ఇదేనా మీ పని? సంఘం లోపలికి ఎవరు వస్తున్నారు? సంఘం నుంచి బయటికి ఎవరు వెళ్తున్నారు? సంఘం వల్ల వీళ్ళకి వచ్చే మేలేంటి, లేదా సంఘానికి ఏమైనా కీడు కలుగుతుందా అని వివేచనతో మనుషులను గమనించి ఒక విషయం చెప్తాను వినండి. సంఘములో పెద్దలంటే దే ఆర్ ఆల్ డోర్ కీపర్స్ ఆఫ్ ద చర్చ్. సంఘమునొక వీళ్ళు కాపలాదారులు. ఇవ్వండి, ఆ ద్వారబంధాల దగ్గర నిలిచి ఉండే కాపలాదారులు పెద్దలంటే. మా సేవకుల మాది కూడా తప్పేలండి. పెద్దలని మేము నెత్తెక్కి ఊరేగిస్తే మా నెత్తిమే తంతున్నారు మీరు. మా సంఘ పెద్ద అండి. ఏం చేస్తారు మీ సంఘ పెద్ద? ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నా వివేచిస్తాడా? వివేచనతో దేవుని పనిలో ఉండి ఇవేం తెలివి కానండి. వచ్చిన కాలు లెక్కెట్, అమ్మో అయ్యగారికి ఈ డబ్బు వెళ్ళిపోద్దా అని కళ్ళు గొడ్డుగోబలా చేసుకొని కళ్ళు పొడుచుకుంటాడు. ఈడొక పెద్ద. ఇలాంటి వాళ్ళు తగలడ్డారు మాకు సంఘాల్లో. వింటున్నారా లేదా? ఒళ్ళు మడుతున్నట్టుంది. ఇదండి సంఘ పెద్దలు చేసే పని. సంఘ పెద్దవై వాక్య సేవకుడికి సహకారివి కావాలి. సంఘ పెద్దవై పరిచారకులను సహాయకుడు కావాలి. సంఘ పెద్దవై పరిశుద్ధులకు సహకారివి కావాలి. నీ క్రీస్తు స్వరూపంలోకి తేడానికి నువ్వు పని చెయ్యాలి. ఇవన్నీ వదిలేసి మేము పెద్దలమే. ఏం పెద్దవి? వాళ్ళ కాడు పెద్దవి. మూట మాట అన్నానని బాధపడకండి. ఈరోజు పెద్దలు అనిపించుకోవడానికి ఇష్టం ఉంది, కానీ పెద్దలుగా వివేచనతో పనిచేయడమే రాలేదు. నాకు పేతురుని ఎంత నచ్చినాడంటే యాజ్ అన్ ఎల్డర్, సంఘ పెద్దగా, వాక్య సేవకుడుగా అక్కడే ఆపాడు వాళ్ళిద్దరిని. అక్కడే ఆపాడు. మీరు పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు మోసం చేస్తున్నారు, మీరు పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు శోధిస్తున్నారని ఆపితే మూడో చెప్తాను వినండి. సంఘమునకు మిగులు భయం ఎందుకు కలిగింది? ఈ సంగతి వినిన వారందరికీ మిగులు భయం ఎందుకు కలిగిందనంటే, వేషధారణ లోపలికి వస్తుంటే వివేచనతో పెద్ద పని చేస్తే వేగమగే వచ్చే తీర్పు వచ్చేసింది. స్విఫ్ట్ పనిష్మెంట్, వేగముగా వచ్చే తీర్పు పడింది. దేవుని కోపం, దేవుని ఉగ్రత, దేవుని తీర్పు కునికి నిద్రపోలేదు. దేవుని తీర్పు, దేవుని న్యాయం, దేవుని ఉగ్రత అది కునికి నిద్రపోలేదు. సడన్గా వచ్చింది, చచ్చిపోయినారు. ఆ పనే దేవుడు చేయగలడు. కానీ నేను అనుకుంటాను, ప్రభువా సంఘం స్థాపించిన రోజుల్లో తండ్రి, నేను సంఘమును స్థాపించిన రోజుల్లో దాని పవిత్రత కొరకు ఆ ఇద్దరు మరణానికి నేను సమ్మతించాను. కానీ సంఘములో ఇలాంటి బలహీనలు ఉంటారు. కానీ వాళ్ళ కొరకే కదా నేను రక్తం కార్చింది, వాళ్ళ కొరకే కదా నేను ప్రాణం పెట్టింది, వాళ్ళ కొరకే కదా కొరడా దెబ్బలు తిన్నది. వాళ్ళు వేషధారణకు, వాళ్ళు నీ ఆత్మను శోధించిన దానికి నువ్వు కోప్పడి దండించి చంపేస్తే అందరూ చచ్చిపోవలసిన వాళ్ళు అవుతారు సంఘములో. తండ్రి కనికరించమని బ్రతిమలాడుతున్నాడే తండ్రి కుడిపార్శ్వం నుండి. అందుకే బతికి అక్కడ కూర్చున్నాం. లేకపోతే మన వేషధారణకు, మనం పరిశుద్ధాత్మ దేవుని శోధించినందుకు వేగముగా వచ్చే దండన మన మీదకు వచ్చి ఉంటే ఎప్పుడో మనం ఎగిరిపోయి ఉండేవాళ్ళం. అక్క చెల్లి తమ్ముడన్న వింటున్నారా? ఏమైంది? వేషధారణ లోపలికి రాగా, వివేచన దాన్ని ఎదుర్కొనగా, వేగముగా తీర్పు అక్కడ కనబడగా వినడు సంఘం అంతటికి మిగుల భయము కలిగాను. సంఘం బయట ఉన్న వాళ్ళకి మిగుల భయము కలిగాను. ఏ సంఘం అయితే మిగుల భయముతో బ్రతుకుతుందో బయటలో కూడా భయం వచ్చేస్తుంది. మనమే దేవుని భయమును వదిలి బతికితే బయట వాళ్ళకి దేవుని భయం రాదు. అది నేను రాత్రి ప్రసంగంలో చెప్పాను. యాకోబు తన కుటుంబం దేవునికి భయపడ్డారు కాబట్టే వారు అలా వెళ్ళిపోతుంటే ఆ చుట్టుపక్కల ఉన్న పట్టణాల వారి మీద దేవుని భయం వచ్చింది.
రాత్రి సందేశంలో మీతో చెప్పాను. కనుక ప్రియులారా, ఉజ్జీవంగా ఉన్న సంఘం గొప్ప బలముగా ఉంటుంది. ఉజ్జీవంతో ఉన్న సంఘం గొప్ప కృపను అనుభవిస్తుంది. ఉజ్జీవంతో ఉన్న సంఘం గొప్ప భయముతో బ్రతుకుతుంది. మనం ఉన్న స్థానిక సంఘాలు లేకపోతే ఈ పాటలోని ఏడుపే ఏవండి, ఈ స్థలంలో ఏడ్చి కూర్చొని ఆయన పాదాలు పట్టుకుందాం. ఎంతకంటే ఎక్కువ చెప్పలేను, సమయం అయింది. 4వ సంగతి చెప్తాను రండి. 4వ సంగతి అపోస్తుల కార్యాలు చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా ఉంది. 8వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములందు చెదిరిపోయేరి. గొప్ప హింస, గ్రేట్ పర్సిక్యూషన్. చర్చ్ విత్ గ్రేట్ పర్సిక్యూషన్ ఈజ్ రివైవల్ చర్చ్. ఏ సంఘం ఉజ్జీవంతో ఉన్న సంఘం అంటే గొప్ప హింసను పొందుతున్న సంఘమే ఏమంటే ఉజ్జీవంతో ఉన్న సంఘం. అక్క చెల్లి తమ్ముడన్న వినండి, ఇక్కడే మన అండర్స్టాండింగ్ కొంచెం మారాలి. హింస కలగకూడదనే తత్వం మనకు వచ్చేసింది, కానీ ఇది మంచిది కాదు. ఇది ఎందుకు మంచిది కాదు అంటే సంఘం శ్రమల్లోనే పుట్టింది, సంఘం శ్రమల్లోనే పెరిగింది, సంఘం శ్రమలోనే అభివృద్ధి చెందింది, సంఘం హింసతోనే విస్తరించింది. శ్రమ హింస సంఘానికి లేకపోతే సంఘం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండదు. ఇదేదో కొత్త మాట కాదు. యేసు ప్రభు కూడా మోమాటం లేకుండా చెప్పాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం అన్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. పౌలు భక్తుడు ఇలా చెప్పాడు. పౌలు బర్నబాలు ఇద్దరు కలిసి చెప్పారు. అపోస్తుల కార్యాల 14వ అధ్యాయం 22వ వచనంలో ఈ లోకములో మనం అనేకమైన శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలసి ఉంది అన్నాడు. పౌలు భక్తుడు తిమోతితో చెప్పాడు. 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనంలో క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వాడు ఏం పొందును? హింస పొందును. ఇక్కడ 2 మాటలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. భూమి మీద నా కష్టాలు వద్దు అని నువ్వు అనుకుంటే నీకు అక్కడ కిరీటమే లేదు. యేసు ప్రభుని నమ్మిన బిడ్డగా సంగమగా మాకే కష్టము భూమి మీద ఉండకూడదు అనుకుంటే పరలోకమందు నీ కిరీటమే లేదు. 2వ మాట, భూమి మీద నీకు సిలువ అనుభవం వద్దనుకుంటే పరలోకములో నీకు సింహాసనమే లేదు. యేసయ్య చేతుల నుంచి కిరీటం పొందాలనుకున్నా, యేసు ప్రభుతో పాటు దేవుని సింహాసనం మీద కూర్చుండబెట్టబడాలన్నా సిలువ అది మన జీవితంలో సర్వసాధారణం అని మనం అనుకోవాలి. కాబట్టి నా ప్రియ సోదరి స్నేహితులారా, కనుక శ్రమలు క్రైస్తవులకి ఏదో వింత కాదు, ఇది సర్వసాధారణమైన విషయమే. అందుకని పేతురు అంటాడు 1 పేతురు 4:12 అగ్ని వంటి శ్రమలు మీకు కలుగుతున్నప్పుడు ఏదో వింత సంభవించినట్లు మీరేం బాధపడకండి, ఇది సర్వసాధారణమే అన్నాడు. కాబట్టి ప్రియులారా వినండి, ఇప్పుడు గొప్ప హింస. ముందు టైమింగ్ చెప్తాను. ఏ టైంలో హింసలు వస్తాయి, గొప్ప హింసలు ఏ టైమింగ్లో వస్తాయి అని అంటే వినండి ప్రియమైన స్నేహితులారా, దేవుని పిల్లల మనసులు నలిగిపోతున్నప్పుడే వచ్చేస్తాయి. దేవుని పిల్లల హృదయాలు నలిగిపోతున్నప్పుడే వచ్చేస్తాయి. హింసకు మరొక పెద్ద హింస తోడైనట్టుగా, అరే స్టెఫను ఎంత మంచి పరిచారకుడు, స్టెఫను ఎంత మంచి సువార్తికుడు, స్టెఫను వల్ల ఎంత మంచి సందేశం వినబడింది, అలాంటి వాడు రాళ్ళతో కొట్టబడి చంపబడిపోయాడు. వారి మనసంతా ప్రియులారా నలిగిపోయింది, వారి మనసంతా నలిగిపోయింది. స్టెఫను సమాధి చేసి వారు ప్రలాపిస్తున్న గడియది, నలిగిపోయింది, ఏడుపు, కన్నీరు, బాధ. అలాంటి టైంలోనే వినండి ప్రియులారా, హింస మీద పడింది. ఇలా మీతో చెప్తాను వినండి. రెఫీదీం వరకు వచ్చి నీళ్ళ లేక నలిగిపోయారు, బండలోంచి నీళ్ళిచ్చాడు. మళ్ళీ మార్గం వల్ల ఆయాసపడి నలిగిపోయి ఉన్నారు దేవుని ప్రజలు. అప్పుడే వెనకాలించబడ్డారు అమాలేకీయులు. మనం ఎప్పుడు బలహీనమవుతామో, ఎప్పుడు కృంగిపోయినట్టు అయిపోతామో, ఎప్పుడు ఇక నిస్సత్తువైపోతామో హింస మన మీద పడుతుంది. అది టైమింగ్. సరైన టైంలోనే గొప్ప హింస కలిగింది. అయితే వినండి ప్రియమైన స్నేహితులారా, అంత హింస కలిగితే ఏం జరిగిందనంటే సువార్త విస్ఫోటనం జరిగిపోయింది.
చూడండి 8:1 అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ బూదిగంతాల వరకు చెదరిపోయి వారు సువార్తను ప్రకటిస్తున్నారట. 4వ వచనం చూడండి, అక్కడే 8:4 ఏముందో, కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచరించినారు. అమ్మ వింటున్నారా? ఏమండి, ప్రతికూల సమయంలో హింసలు వచ్చినాయి. రెండవ సంగతి సువార్త విస్ఫోటనం జరిగింది. మూడవ సంగతి సంచార సువార్తికులు తయారయ్యారు. ఐటనరీ ఎవాంజలిస్టులు తయారయ్యారు. సంచార సువార్తికులు తయారయ్యారు. కొంతమంది కుప్రియులు అంతియోకియా ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఈ ఫిలిప్ ఏమో సమరయ వైపు వెళ్ళిపోయినాడు. వీరు సంచార సువార్తికులు అయిపోయారు. వారు వెళ్ళిన చోట యేసు ఎందుకు మరణించినాడో, నమ్మితే కలిగే ప్రయోజనం ఏంటో, పరలోక రాజ్యం ఎలా వస్తుందో ప్రియులారా ప్రకటించుకుంటూ వెళ్ళిపోయినారు. 3 విషయాలు సమయం గుర్తించండి. రెండవ మాట సువార్త విస్ఫోటనం జరుగుతుంది. మూడవ మాట సంచార సువార్తికులు తయారవుతారు. మనం కొంచెం నిలబడిపోయాం. శ్రమలు వచ్చి నొక్కితేనే కానీ, హింసలు వచ్చి నొక్కితే కానీ కదలమేమో అన్నట్టుగా ఉన్నాం. వచ్చి నొక్కితే కదులుతామేమో. ఏవండి ప్రియులారా, మొత్తానికి హింసలు ఏవండి అధికంగా వచ్చే రోజులు సమీపంగా ఉన్నాయని అందరూ జోషం చెప్తున్నారు సేవకులంతా. ఏమో ప్రభు అనుమతి ఎలా ఉంటే అలా ఉంటుంది, కానీ మొత్తానికైతే సమయం చూస్తే అలా అనిపిస్తుంది. సువార్త విస్ఫోటనమే జరగాలి. ఇప్పుడు విడ్డూరం చెప్పనండి, అన్నీ బాగున్నప్పుడు ఎవరు సువార్త దండయాత్రలు ఎంత తిరగలేదండి ఇప్పుడు తిరుగుతున్నంత. హెబ్రోన్ అసెంబ్లీస్, బ్రదరన్ అసెంబ్లీస్, బ్యాప్టిస్ట్ చర్చిలు, పెద్దగోస్ సంఘాలు వారు తెలిసిన కొద్దీ వెళ్దాములే, కొడితే కొట్టారు, తిడితే తిట్టారు, యేసు ప్రభు ఎందుకు దేవుడు చెబుదామని ఈ రోజుల్లోనే వెళ్తున్నారండి. 10 సంవత్సరాల కింద కొందన బొమ్మలా కూర్చున్నాం. ముద్దమేయటం, నిద్రపోవటం, ముద్దమేయటం, నిద్రపోవటం, ముద్దమేయటం, నిద్రపోవటం అలవాటు చేసుకుని కంఫర్టబుల్గా బతికాం. నొక్కుతున్నాడు, కొంచెం నొక్కుతుంటే వెళ్ళిపోతూ ఉన్నారు. నేను గమనిస్తున్నానండి, హెబ్రోన్ అసెంబ్లీస్ మీద ఏమండి లోపల నుంచి శ్రమలు వచ్చినాయి, బయట నుంచి శ్రమలు వచ్చినాయి. ఇన్ని వచ్చాయి కాబట్టి అందరూ ఉత్తర భారతదేశం వైపు కదులుతున్నారు. వీళ్ళు ఇప్పుడు అన్న రాజస్థాన్ వెళ్ళానని అన్నాడు మొన్న. ఏం తమ్ముడు అంటే ఇక్కడ చెప్తుంటే అవడం లేదట పని, వెళ్ళిపోయి రాజస్థాన్ వెళ్ళి వస్తున్నాను అన్నాడు. సంతోషం తమ్ముడు అని. మొన్న అన్నాడు ఛత్తీస్గఢ్ ఇల్లు వచ్చానన్నా అన్నాడు. ఎవరా బాబు అక్కడ మనుషులు చంపేద్దాం అనుకున్నారు, ఇల్లు వచ్చామంటే చాలా బాగా వాక్యం వింటున్నారన్నా, కొద్దిమంది కూర్చోబెట్టి వాక్యం చెప్తే త్వరగా స్పందిస్తున్నారన్నా, మన తెలుగుల ముందు ఎంత శ్వాస పెట్టి అరిచినా వీళ్ళెవరు మారన్నా అదే బాగుందన్నా. ఒక అబ్బాయి అంటాడు నేను అసంసోలుకు పోతున్నానన్నాడు, ఒకడేమో అస్సాంకి పోతున్నానన్నాడు, ఒక అబ్బాయి సిల్చర్గా పోతున్నానన్నాడు. కదులుతూ నొక్కుతున్నాడు. ఇక్కడ దక్షిణంలో నొక్కితే ఉత్తరానికి పోతామేమో మనం. ఏంటి అలా చూస్తున్నారు? అమ్మ అర్థమవుతుందా? సరైన సమయం వచ్చింది, మన మనసులు నలిగే సమయం వచ్చింది, సువార్త విస్ఫోటనం జరిగే కాలం వచ్చింది. ఏమండి నేను ప్రవచనాలు నేను చెప్పడం లేదు, వాక్యంలో అలాంటి అనుభవాలు ఉన్నాయి కనుక వివరించి చెప్తున్నాను అంతే. మరి స్వామి ఏదో ప్రవచనాలు చెప్పాడని మళ్ళీ నా మీద పడకండి, ఇక్కడ రికార్డు అవుతుంది, మళ్ళీ నా పేగ పట్టుకుంటారు. నేనే ప్రవచనాలు చెప్పేవాడిని కాదు, వాక్యములు అనుభవాలు ఉన్నాయి, అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంతే. మనసు నలిగినప్పుడే హింస, హింస వచ్చినప్పుడే సువార్త విస్ఫోటనం జరిగితే సంచార సువార్తలు తయారవుతారు. కాబట్టి ప్రియులారు, ఏ సంఘం అయితే గొప్ప హింస గుండా ప్రయాణం చేస్తుందో ఆ సంఘం ఉజ్జీవముతో ఉన్న సంఘం. ఇక్కడ ఉన్నారా లేదా? గొప్ప బలము, గొప్ప కృప, గొప్ప భయము, గొప్ప హింస, 4 చెప్పాను. 7-8 విషయాలు ఉన్నాయి ఇదే అపొస్తలుల కార్యాల్లో. ఇవన్నీ చెప్పామంటే మళ్ళీ చాలా టైం పడుతుంది. ఇంకొకటి చెప్పి ముగించేస్తా. ఇంకొకటి చూడండి, 8వ అధ్యాయం 8వ వచనం చూస్తారా? 8వ అధ్యాయం 8వ వచనం. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. ఫిలిప్పు వెళ్ళి సమరయలో సేవ చేస్తుంటే ప్రియులార సంఘానికి ఆ పట్టణానికి మిగుల సంతోషము కలిగెను. చర్చ్ విత్ గ్రేట్ జాయ్ ఈజ్ రివైవల్ చర్చ్. సంఘమునకు మిగుల సంతోషము కలిగినప్పుడే ఆ సంఘ ఉజ్జీవములో ఉన్న సంఘం. సరే, ఎంత సంతోషం ఎందుకు వచ్చిందట? ప్రియులారా, దేవుని యొక్క శక్తి ప్రదర్శించబడతా ఉంది ఇక్కడ. మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్స్ పవర్, దేవుని శక్తి ప్రదర్శించబడుతుంది. చదువుతాను చూడండి 4:7. అనేకులుగా పట్టిన అపవిత్రాత్మలు
పెద్ద పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందుతూ ఉన్నారు. మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్స్ పవర్. వినండి వినండి ప్రియులారా, దేవుని యొక్క శక్తి అలాగ ప్రదర్శించబడే రోజులు రావాలి. సంచార సువార్తకులు సువార్తను చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే దేవుని శక్తిని దేవుడు ప్రదర్శిస్తాడు. ఈ లోకములో దేవుని శక్తి ప్రదర్శన జరిగింది. ఒకటి. రెండో సంగతి చెప్తాను చూడండి ప్రియులారా, అదే 4వ అధ్యాయం చదువుతున్నాను, 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తీసం పొందిరి అని రాసి ఉంది. ఇక్కడ 2 అనుభవాలు, ఒకటి కన్వర్షన్, మరి ఒకటి కాన్సెక్రేషన్. ఏమండి, ఒకటి కన్వర్షన్, మనుషులు నమ్ముతున్నారు సువార్తను, వారు కన్వర్ట్ అవుతున్నారు, దేవుని తట్టు తిరుగుతున్నారు. కాన్సెక్రేషన్ ఏంటనంటే వారు బాప్తిసం పొంది సంఘములో చేర్చబడుతున్నారు. దేవుని శక్తి ప్రదర్శించబడగా గొప్ప సంతోషం కాదా? అనేక మంది మనుషులు సువార్తను నమ్మి మారుతూ ఉంటే దేవుని సంఘానికి సంతోషం కాదా? అనేకులు బాప్తిసం పొంది మేము క్రీస్తుకే చెందిన వారమని వాళ్ళు కాన్సెక్రేట్ చేసుకుంటే అదే దేవుని సంఘానికి సంతోషమే కాదా? అందుకే ఆ సంఘం ఉజ్జీవంతో ఉన్న సంఘం అని అనిపించుకుంది. గొప్ప బలమును అనుభవించింది, గొప్ప కృపను అనుభవించింది, గొప్ప భయమును అనుభవించింది, గొప్ప హింస అనుభవించింది, గొప్ప సంతోషం అనుభవించింది. కొద్ది కాలం తర్వాత చూసేసరికి అది ఎలా కనబడుతుందనంటే, వినండి ప్రియులారా, అది ఎలా కనబడిందంటే క్షమాభివృద్ధి నందుతూ కనబడింది, పరిశుద్ధాత్మ యందల ఆదరణతో ఉండడం కనబడింది, ప్రియులారా ప్రభువునందల భయముతో కనబడింది, సమాధానముతో కనబడింది. అలాగ విస్తరించిపోతూ ఉంది. అలాంటి రోజులు మళ్ళీ ఎప్పుడొస్తాయో, అలాంటి రోజులు మళ్ళీ ఎప్పుడొస్తాయో. ఎఫ్ఎంపీబీ వాళ్ళు పాట పాడతారు, ఎన్ని రోజులగును యేసుని సువార్త అన్ని దేశములకు ప్రకటింప ఇంకా ఎన్ని రోజులగును. మరోసారి దేవుడు తన కార్యం చేసేలాగున, దేవుడు మరోసారి తన బాహుబలము చూపునట్లుగా, తన దక్షిణాస్తము చాపునట్లుగా ఈ దేశం మీద మరోసారి మన సంఘాలు ఉజ్జీవింపబడాలి. దేవా, మా సంఘమునకు గొప్ప బలం ఉండాలి, మా సంఘం గొప్ప కృపను అనుభవించాలి, మా సంఘం గొప్ప భయముతో బ్రతకాలి, మా సంఘం గొప్ప హింసల గుండా ప్రయాణం చెయ్యాలి, మా సంఘం గొప్ప సంతోషాన్ని అనుభవించాలి, మా సంఘం క్షేమాభివృద్ధి నొందుచుండగా, మా సంఘం సమాధానముతో ఉండగా, మా సంఘాలు పరిశుద్ధాత్మ యందల ఆదరణ పొందుతుండగా, మా సంఘాలు ప్రభువునందల భయముతో నడుచుకుంటూ ఉండగా, మా సంఘాలు విస్తరిస్తూ ఉండగా, నీ రాజ్యం భూమి మీద స్థాపించబడగా, అనేక మంది పాపులు నరకములో పడకుండా తప్పించబడే రోజులు ఎప్పుడొస్తాయి ప్రభువా? ఎప్పుడొస్తాయి? నీ ప్రజలమైన మేము సంతోషించినట్లు మరలా మమ్మల్ని బ్రతికించవా? మా బ్రతుకు ఎడారి పైనలాగుంది, మా జీవితం అగాధ సముద్రంలో ఉన్నట్టుంది, ఎటూ తోచగా ఉన్నాం. ఈ రోజుల్లో నిరీక్షణ లేనోలాగా అయిపోయాం. బ్రతికించవా ప్రభువా? మమ్మల్ని బ్రతికించవా? నీ అందరూ ఆనందించడం మాకు నేర్పించవా? సత్యానికి మేము చెవినివ్వలేదు, కల్పనా కథల వైపు తిరిగిపోయాము, నీ పునరుత్థాన సత్య సువార్త వదిలేసాము, లేనిపోని పాడు సువార్తలు విన్నాము, విశ్వాస విషయంలో భ్రష్టులమైపోయాము, సత్యవంతుడు నిన్ను ఎదిరించి బతుకుతున్నాము. ప్రభువా, నిన్ను ఎరిగినామని అన్నాము కానీ నీ ఆజ్ఞలు గనుక అబద్ధకులమైపోయాము. మాటతో నాలుకతో మేము క్రియలతో బ్రతకడం లేదు, మేము దర్శనము కోల్పోయాము, చివరికి నిన్ను విడిచిపెట్టిపోయిన వాళ్ళమైపోయాం. ప్రభువా, మమ్మల్ని బ్రతికించవా? ప్రభువా, మమ్మల్ని బ్రతికించవా? శాఖాభేదాల చేత ముక్కలైపోయాము, విభేదాలు పట్టుకొని విడిపోయాం. మేము పరిశుద్ధాత్మ వరాలు వాడుకొని వ్యాపారాలు చేసేసుకున్నాం. భౌతికమైన మేలులే దీని మీద ప్రజలు మొక్కు చూపునట్లుగా బోధించాం. మేము చివరికి స్తంభించిపోయాం. మాలో కొంతమంది గెహాజీలం అయిపోయాం. వేదనతో బ్రతుకుతున్నాము. నాయన, మరోసారి మమ్మల్ని బ్రతికించవా? జీవము గల దేవుని సంఘములో వ్యక్తి పూజలు పెరిగిపోయినాయి, హీరోయిజం పెరిగిపోయింది, ఫాలోయింగ్ పోయింది, ఫ్యానిజం వచ్చేసింది. ఫ్యాన్లు వచ్చారు, ఫాలోవర్స్ పోయారు. పలానా పాస్టర్ గారు ఫ్యాన్స్ అండి, ఫ్యాన్ ఎందుకురా బాబు? మాకు మమ్మల్ని ఫాలో అయితే చాలు, మేము ఎలాగ ప్రభువుని వెంబడిస్తున్నామో ఎలాగ ప్రభువుని ఫాలో కండి, మమ్మల్ని ఫ్యాన్లుగా చేసుకోవద్దు అనేవాళ్ళు పోయి
ఏమంటే ఫ్యాన్లు పెరిగారు, ఏమంటే ముందు నడిపించే నాయకులు లోపించినారు. అయ్యో ప్రభువా, మనుషులను ఆరాధించే పరిస్థితికి మేము వచ్చేసాం. అందుకే కొన్ని శతాబ్దాలకు ఆ రోజు ఉన్నట్టుగా ఉద్యమం ఈ రోజుల్లో లేదు. మీరు కనికరించాలి ప్రభువా, మరోసారి మమ్మల్ని మా సంఘాలను ఉజ్జీవపరచరా అని వేడుకోవడం మంచిదేమో అని అనిపిస్తుంది. ఇంత విన్నాక మీకేమనిపిస్తుందో అది మీ వ్యక్తిగతం. మీరున్న స్థానిక సంఘాల గురించి ఆలోచిస్తూనే కలిసి ప్రభు సన్నిధిలో అడుగుదాం. ప్రభా, మా సంఘాలకి గ్రేట్ పవర్ ఇవ్వండి, గ్రేట్ గ్రేస్ ఇవ్వండి, గ్రేట్ ఫియర్ ఇవ్వండి, గ్రేట్ పెర్సిక్యూషన్ నడిపించండి, గ్రేట్ జాయ్ మా సంఘాలకు ఇవ్వండి. మేము ఎడిఫై అవుతాం, క్షమాభివృద్ధి నందుతూ కనబడతాం, మేము సమాధానం కలిగి బ్రతుకుతాం, ప్రభువునందల భయముతో నడుచుకుంటాం, పరిశుద్ధాత్మేందుల ఆనందముతో ఉండుంటాం, మేము విస్తరించుతాము నాయన మా ప్రాంతాలలో. నీ కృప ఇవ్వండి భారంతో ప్రార్థన చేసుకుందామా? తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి. మీరున్న చోట లేచి నిలబడతారా? తల్ల వంచి కళ్ళు మూసుకొని ఉన్న చొప్పాటం లేచి నిలబడి ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుంటారా? ప్రభా, మా సంఘాల కొరకు ఏడుస్తున్నాం. మాకు డబ్బు లేదని ఏడుపు కాదు, మాకు జబ్బు ఉందని ఏడుపు కాదు. మీ పక్కన మరో మనిషిని చేర్చుకోండి, వారి చెయ్యి కుడి చేతిని పట్టుకోండి, ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుందాం. ఈ పాటే మన ప్రార్థన. ఈ పాట అయిన తర్వాత అన్న నిడదవోలు నుంచి వచ్చిన శ్యాంబాబు అన్న మనందరి కొరకు ప్రార్థిస్తారు. ఈ పాట అన్న వాళ్ళు వచ్చి పాడతారు. చేతులు పట్టుకోనండి. మీరు ఎందుకో చేతులు బిగించేసుకుంటున్నారు. మీ పక్కనున్న ఒక సహోదరుని చేయి పట్టండి, మీ పక్కనున్న ఒక సహోదరి చేయి పట్టండి. ప్రభా, మమ్మల్ని మరోసారి బ్రతికించవా? ప్రభా, మరోసారి మమ్మల్ని బ్రతికించవా? నీ ప్రజలమైన మేము నీ యందు సంతోషించినట్లు మరలా బ్రతికించండి. యెహోవా, నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చేయము. మా పాపాలన్నీ ఒప్పుకుంటున్నాము నాన్న. ఈ పాటలో మా పాపాలన్నీ ఒప్పుకుంటున్నాం. వేదనతో, దీన మనసుతో, విరిగి నలిగిన హృదయాలతో నీ సందుకు వస్తున్నాం. మా సంఘాలను దర్శించండి, మా సంఘాలకు ఉజ్జీవం ప్రసాదించండి. పాడుకుంటూ పాటలోని మాట మీరేమో కళ్ళు తెరిచి చూడనక్కర్లేదు, దైవజనులు పాడతారు. ఆ పాటలోని మాటలు ధ్యానిస్తూ అదే ప్రార్థనగా చేసుకునండి. దేవుడు దర్శిస్తాడు మన సంఘాలను, మనలను, మన కుటుంబాలను. ప్రార్థన చేసుకుందాం. ఎడారి పయనంలో అగాధ సంద్రములో ఎటు తోచక నిరీక్షణ లేక నీ వైపే చూస్తున్నాము. ఎటు తోచక నీ వైపే చూస్తున్నాము. బ్రతికించవా ప్రభు ఈ ప్రజలు నీ యందు సంతోషింపగా. బ్రతికించవా ప్రభు ఈ ప్రజలు నీ యందు సంతోషింపగా. సత్యమునకు చెవినీయగా కల్పనా కథల వైపు పోతివి. విశ్వాసములో భ్రష్టులమై సత్యమైన నిలించితివి. సత్యమునకు చెవినీయగా కల్పనా కథల వైపు పోతివి. విశ్వాసములో భ్రష్టులమై సత్యమైన నిన్ను ఎదురించితివి. నిన్నెరిగి ఉన్నామని నీ ఆజ్ఞలు గైకొనక అబద్ధికులమైపోతివి. మాటలతో, నాలుకతో, క్రియలు లేని బ్రతుకులతో కపట ప్రేమ చూపించితివి. ఆ దర్శనమును కోల్పోతివి. సత్యమైన నిన్ను విడిచిపోతివి. మా దర్శనమును కోల్పోతివి. సత్యమైన నిన్ను విడిచిపోతివి.
బ్రతికించగా బ్రతికించవా ప్రభు నీ ప్రజలు నీ యందు సంతోషింపగా శేఖాభేదము కనుపరచితివి విభేదములకు విడిపోతివి పరిశుద్ధాత్ముని వరములను వ్యాపారముగా వాడుకుంటివి శేఖాభేదము కనుపరచితివి విభేదములతో విడిపోతివి పరిశుద్ధాత్ముని వరములను వ్యాపారముగా వాడుకుంటివి బౌద్ధల విడివాదములకు తలుపులను తెరచితివి సేవలు స్తంభించిపోతివి భౌతిక మేలుల కొరకై మక్కువను చూపితివి యాజీలమైపోతివి వేదనతో బ్రతుకుచుంటివి కృపలో నుండి తొలగిపోతివి వేదనతో బ్రతుకుచుంటివి కృపలో నుండి తొలగిపోతివి బ్రతికించవా ప్రభు నీ ప్రజలు నీ యందు సంతోషింపగా బ్రతికించవా ప్రభు నీ ప్రజలు నీ యందు సంతోషింపగా జీవము గల దేవుని సంగములో వ్యక్తి పూజ ప్రబలమాయెను దేవునికి చెందెడి మహిమా అంత గట్టితివి భూమిని ప్రజలకు జీవము గల దేవుని సంగములో వ్యక్తి పూజ ప్రబలమాయెను దేవునికి చెందెడి మహిమా అంత గట్టితివి భూమిని ప్రజలకు పెంతెకొస్తు దినమందున రగిలిన ఉజ్జీవము శతాబ్దములు కొనసాగెనే ఈ దినముల అంతమందు కానరాకపోయెనే సంగములలో ఉజ్జీవము కారణము వ్యక్తి పూజయే కదా ఉద్రేకమే ఉజ్జీవమంటిమి కారణము వ్యక్తి పూజయే కదా ఉద్రేకమే ఉజ్జీవమంటిమి బ్రతికించవా ప్రభు నీ ప్రజలు నీ యందు సంతోషింపగా బ్రతికించవా ప్రభు నీ ప్రజలు నీ యందు సంతోషింపగా ఎడారి పయనంలో అగాధ సంద్రములో తోచక నిరీక్షణ లేక నీ వైపే చూస్తున్నాము ఎటు తోచక నిరీక్షణ లేక నీ వైపే చూస్తున్నాము బ్రతికించవా ప్రభు నీ ప్రజలు నీ యందు సంతోషింపగా బ్రతికించవా ప్రభు సంతోషింపగా